భక్తి టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనే విషయాలని మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య నిపుణురాలైన శ్రీమతి బూదరాజు భార్గవిదేవి గారు. మరి ఆలస్యం చేయకుండా మనం భార్గవిదేవి గారిని పలకరించేసి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం అండి. 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం అండి. భక్తి టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయిన మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, మరి ఇప్పుడు 2026 సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే పాటించవలసిన పరిహారాలు కాస్త వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మేషరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వారికి ఏలినాటి శని నడుస్తోంది. గురుబలం కూడా చాలా తక్కువగా ఉంటున్న కారణం చేత, కేతు బలం కూడా చాలా తక్కువగా ఉంటున్న కారణం చేత అధిక జాగ్రత్తలతో కూడి ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే వీరికి అవమానాలు, అపనిందలు కలిగేటటువంటి అవకాశం ఉంది. స్థానచలనం కలిగేటటువంటి అవకాశం ఉంది. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే కొంచెం అప్పులు ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది. అలాగే వివాహ బంధం విషయంలో కూడా భార్యాభర్తల సంబంధాలు ఎక్కువగా ఇబ్బందికరం లేకుండా అయ్యేటట్టుగా వీళ్ళు ప్రవర్తించుకోవాలి. అలాంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కొంచెం భయం అనిపిస్తుంది వినంగానే. అమ్మో, మాకు ఇంత బాలేదా అనుకుంటారు. అయితే రాహు గారు చాలా బాగున్నారు కాబట్టి, గోచార రీత్యా రాహు లాభస్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి ధనాన్ని ఇస్తారు. ఆ ధనం వస్తున్నప్పుడు కొన్ని ఖర్చులు తట్టుకోవడానికి కానీ కొంత మానసికంగా దృఢత్వం కూడా ఏర్పడుతుంది. ఎందువల్ల అంటే మనకి ధనము లేక ఖర్చులు ఎక్కువైపోయి పరిస్థితులు కూడా మన చేతుల్లో లేవు అన్నప్పుడు మనిషి ఇంకా బేలైపోతారు. కాస్త ధనం ఉంటే గట్టిగా ఎక్కడన్నా అవసరమైతే ధనం ఖర్చు పెట్టి అయినా ఏదైనా చిన్న చిన్న కష్టాలని గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఫ్లెక్సిబిలిటీని రాహు ఈ 2026 సంవత్సరం మొత్తం ఇస్తున్నారు. దాదాపు ఈ సంవత్సరాంతం వరకు రాహు అక్కడే ఉంటున్నారు కాబట్టి, లాభస్థానంలోనే ఉంటున్నారు కాబట్టి అంతగా భయపడవలసిన అవసరం లేదు. అయితే పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే 3 పెద్ద గ్రహాలు అననుకూలంగా ఉన్నప్పుడు అంత ధైర్యంగా కూర్చోకూడదు. మన వంతు ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. మన ఇంటి ఎలువేల్పుని పూజించుకోవాలి. పరిస్థితులకి మనం ఎలాగా ఫైట్ చేయాలి వాటితో అనే దానికి కొంచెం ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. పెద్దల సలహాలు తీసుకుంటూ ఉండాలి. వీటితో పాటు పరిహారాలు కూడా చేసుకోవాలి. ఆ పరిహారాలు కూడా చెప్పుకుందాం మనం ఇప్పుడు. ఒకసారి ఆ పరిహారాలు చెప్తారా? పరిహారాలు, మేషరాశి వారికి గురు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. శనిగారి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. కాబట్టి గురు, శని అలాగే కేతువు, ఈ 3 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, శనగలు దానం ఇవ్వడము, నల్ల నువ్వులు దానం ఇవ్వడము, నల్ల వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వడము. వీరు కూడా తరచుగా నల్ల వస్త్రాలని కట్టుకుంటే కూడా చాలా మంచిది. ధరించడం వల్ల కూడా కొన్ని శని బాధలు తగ్గిపోతాయి. అలాగే శనిగారికి తైలాభిషేకం చేయించడం కూడా చాలా చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి ఈ పరిస్థితులు కొంచెం ఎదురు తిరిగినట్టుగా ఉంటాయి. అలా ఎదురు తిరిగినట్టుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా కాలినడకన ఏదైనా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి, ఇప్పుడు కార్యాలయాలకు వెళ్ళాలి ఉద్యోగాలకి, అలాంటప్పుడు కాలినడకన వెళ్ళడం, అదే దగ్గర అయినట్టయితే. అలాగే ఏదైనా బంధువుల ఇంటికి వెళ్ళాలి, కాస్త దగ్గరగా ఉన్నట్టయితే కాలినడకన వెళ్ళడం. కాలినడకకి చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే చాలా వరకు ఈ ఏలినాటి శని టైంలో ఉన్నటువంటి బాధలు తగ్గిపోతాయి. ఇది గుర్తుపెట్టుకొని చేస్తే చాలా మంచిది. అలాగే పెద్దలకి సేవ చేయడం, ఇలాంటివి ఎవరికన్నా అనారోగ్యంగా ఉన్న వారికి ధన సహాయం చేయడము, లేదా ఔషధాలు, మందులు కొని ఇవ్వడము, ఇలాంటి సహాయాలు చేసినట్టయితే చాలా వరకు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా రిలీఫ్ వస్తుంది. ఎందువల్ల అంటే శనిగారి యొక్క స్థితి సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలోనే ఉంటున్నారు వారు. గురువుగారి యొక్క స్థితి తృతీయంలో ఉంటున్నారు. జూన్ నెలలో మారుతున్నారు గురువుగారు. ఇప్పుడు మిథున రాశిలో ఉన్న గురువుగారు చతుర్థమైన కర్కాటకంలోకి వెళ్తున్నారు.
చతుర్థంలోకి వెళ్ళినప్పుడు బాగుంటుందా అంటే అక్కడ అర్ధాష్టమం అవుతోంది కాబట్టి అక్కడ కూడా అంతగా బాగుండవు. ఏదైనా ఇంటికి సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అలాగే స్థిర చిరాస్తులని వృద్ధి చేసుకునే క్రమంలో వీళ్ళు ఏ ప్రయత్నాలు చేసుకుంటున్నా అక్కడ ఏదో ఒక ఆటంకం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కూడా చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. తల్లిగారికి లేదా తల్లి తరఫు బంధువులకి ఇలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానానికి కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఏ పక్క నుంచి చూసినా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని వీళ్ళు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకుంటూ సంయమనం పాటించుకుంటూ దైవ పూజకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటారు. జూన్ నెలలో గురువుగారు మాత్రమే మారుతున్నారు. రాహుకేతువులు సంవత్సరం అంతంలో అంటే దాదాపు డిసెంబర్ 8 ప్రాంతంలో మారుతున్నారు. అంటే త్రూ అవుట్ ఇయర్ అంతా ఉన్నారు కదా అక్కడే. కాబట్టి వాళ్ళ గురించి మనం అంత బాధగా ఆలోచించని అవసరం లేదు. శనిగారి సంవత్సరం అంతా అలాగే ఉంటున్నారు కాబట్టి ఆయన గురించి కూడా ఆలోచించనక్కర్లేదు. పరిహారాలు చేసుకుంటూ వెళ్ళడమే. గురువుగారు మారుతున్నారు, 2 సార్లు మారుతున్నారు. మారుతూ ఉన్నప్పటికీ కూడా మేషరాశికి అంత అనుకూలమైన ఫలితాలు ఉండబోవడం లేదు. ఎప్పుడు ఉంటున్నారు? అక్టోబర్ 31కి మారినప్పుడు ఉంటున్నారు. ఇంకా దాదాపు 2 నెలల కాలమే. నవంబర్ డిసెంబర్ మాత్రమే 2 నెలల చివరికి వచ్చిన తర్వాత మాత్రమే కొంచెం అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు సింహరాశిలోకి గురువుగారు మారినప్పటి నుంచి కొంచెం అనుకూల పరిస్థితులు ఉంటాయి. అప్పటి వరకు కూడా ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా చాలా బాగుంటారు. మరి తదుపరి రాశి అయిన వృషభ రాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, మరి 2026 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? అలాగే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు కాస్త వివరిస్తారా? అలాగే వృషభ రాశికి ఇప్పుడు ప్రస్తుతం నుంచి అంటే మనం జనవరి నుంచి చెప్పుకుంటున్నాం ఫలితాలు. 2026 సంవత్సరంలో జనవరి 1 నుంచి జూన్ 1 వరకు ఇదే రాశిలో అంటే ఇప్పుడు సంచరిస్తూ ఉన్నటువంటి మిథున రాశిలోనే ఉంటున్నారు గురువుగారు. కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు. శనిగారు కానీ రాహుకేతువులు కానీ ఇప్పుడే మారట్లేదు. కాబట్టి శనిగారి వల్ల వచ్చేటటువంటి అద్భుత ఫలితాలు, లాభస్థానంలో ఉన్నారు వారు, ఇటుపక్క గురువుగారు ద్వితీయ స్థానంలో ఉన్నారు. చాలా చాలా బాగుంటుంది. అంటే ఈ 2 గ్రహాలని మనం ప్రధానంగా తీసుకున్నాం, చాలా బాగున్నాయి కాబట్టి. రాహుగారు దశమ స్థానంలో ఉన్నారు, చాలా బాగుంటుందని చెప్పడానికి లేదు. కానీ రాహు శనిగారి యొక్క సంచారం ఏ విధంగా ఉండి ఫలితాలు ఏ విధంగా ఇస్తారనేది రాహు ఫలితాలు అలాగే ఉంటాయి. శనివత్ రాహువు కుజవత్ కేతువు అని శాస్త్రంలో ఒక సూత్రం ఉంది. కాబట్టి శనిగారి లాగా రాహు ప్రవర్తించి మనకి ఫలితాలను ఇస్తారు. శనిగారు లాభస్థానంలో ఉన్నారు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రాహు యొక్క పరిస్థితి దశమ స్థానంలో ఉంది కాబట్టి అంత గొప్పగా ఫలితాలు ఇవ్వరు దశమంలో. కానీ శనిగారి లాగా ప్రవర్తిస్తారు కాబట్టి ఫలితాలు 3 వంతులు అయితే మనకి బాగానే ఉంటాయి. కేతు గురించి చెప్పనే అక్కర్లేదు, ఆయన పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక దైవభక్తి పెంపొందింపబడుతుంది. కాస్త సంతానం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కానీ శనిగారు లాభస్థానంలో ఉండి అద్భుత ఫలితాలు ఇస్తున్నారు వృషభ రాశికి. అలాగే గురువుగారు కూడా అద్భుత ఫలితాలు ఇస్తున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఫలితాలు చాలా చాలా బాగుంటుంది. జూన్ 1వ తారీఖు వరకు ఇంచుమించుగా గురువుగారి యొక్క సంచారం మిథున రాశిలో జరిగి ఇక అప్పటి దగ్గర నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తుంది. కర్కాటక రాశిలో ఉచ్చ చెందుతారు వారు. అందువల్ల ఈ తృతీయ స్థానం అయిపోతుంది కాబట్టి కొంచెం ఫలితాలు తగ్గుతాయి. అయితే మళ్ళీ తదుపరి ఎప్పుడు మారుతారంటే అక్టోబర్ 31న మారుతున్నారు గురువుగారు. అప్పుడు ఇంకా అర్ధాష్టమంలోకి వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు పెద్ద ఫలితాలు ఉండవు. కానీ ప్రథమార్థం అంతా కూడా చాలా బాగున్న ఫలితాలు కాబట్టి దీని ఎఫెక్ట్ మనకి ఇంచుమించుగా సంవత్సరం అంతా కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు 5 నెలల కాలం చాలా బాగున్నారు కదా గురువుగారు. శనిగారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. కాబట్టి ఒకవేళ గురుబలం లేదు అని మనం చెప్పుకుంటున్నా కూడా జూన్ తర్వాత నుంచి అప్పటి నుంచి శనిగారి యొక్క బలం చాలా బాగుంది కాబట్టి ఇక దాని మీద నడుస్తుంది. అయితే ధనము విషయంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వృషభ రాశికి అనుకోకుండా బాగా ధనం వస్తుంది. వీళ్ళకి వాక్ సంపద, వాక్ అనేది ఒక సంపద అయి కూర్చుంటుంది అనమాట. అంటే ఏది మాట్లాడితే అది ప్రచారం అయిపోవడము, 10 మంది హర్షించడము, 10 మందిలో ఒక పెద్ద మనిషి తరహాగా ప్రవర్తించడము, అలాగే వీళ్ళకి ఇంట్లో కూడా శుభకార్యాలు జరగడము, వివాహం కావాల్సిన వారికి వివాహం జరగడము, ఆరోగ్యం బాగలేని వారికి ఆరోగ్యం బాగుండడము, ధనము కావాల్సిన వారికి ధనము రావడము, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం రావడము, సంతాన రీత్యా కూడా కొంచెం బాగున్నటువంటి పరిస్థితులు ఏర్పడము,
ఇలాగా అన్ని విధాలుగాను బాగుంటుంది. ఇందాక చెప్పినట్టుగా కేతువు చతుర్థ స్థానంలో ఉన్నారు, పంచమంలో కాదు, చతుర్థంలో ఉంటున్నారు. చతుర్థంలో ఉన్నారు కదా, తల్లిగారి గురించి కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా, అలాగే ఏదన్నా ఈ ఒళ్ళు నొప్పులు అలాంటివి కూడా కొంచెం ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడము, అలాగే ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు వీళ్ళు ఇవ్వాలి, అలాగే తోటి ఉద్యోగస్తుల నుంచి తీసుకునే ప్రయత్నం కూడా చేయాలి. అలాగే ఒక కలిసిమెలిసి ఉండే ఒక సుహృద్భావ వాతావరణంలో ఉండాలి. నేను ఇలాగే ఉంటాను అని కొంచెం మొండిగా ఉన్నట్టయితే ఉద్యోగ జీవితంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇలాంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. మరి వీటికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే, ఏమిటి పరిహారాలు అంటే కొంచెం మౌనంగా ఉండాలి. ఎప్పుడు మౌనంగా ఉండాలి? కర్కాటక రాశిలోకి గురువుగారు వెళ్ళినప్పటి దగ్గర నుంచి కొంచెం మౌనాన్ని పాటించాలి. అంటే జూన్ 1 నుంచి అనమాట. అప్పటి నుంచి కొంచెం మౌనాన్ని పాటించడం. మరి జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉంటున్నారు. ఆ తదుపరి సింహరాశికి వెళ్తున్నారు కదా. సింహరాశి అనేటప్పటికల్లా అది అర్ధాష్టమం అయిపోతుంది. కొంచెం ఇబ్బందులు ఉంటాయి అక్కడ. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ధనము పెట్టుబడి పెట్టే విషయంలో ఇది పెట్టాలా వద్దా 1కి 2 సార్లు ఆలోచించుకోవడము, అప్పుడు ఉన్నటువంటి దశ అంతర్దశలు వాళ్ళ జన్మజాతకంలో ఎలా ఉన్నాయో చూసుకోవడము, ఇలాంటివన్నీ చేసుకుంటూ ముందరికెళ్ళాలి. చూసుకుంటూ లేని పక్షంలో డబ్బు పోయే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. ఔషధ సేవ అవసరం అవుతుంది. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించుకోవడము, గురువులకి సేవ చేయడము, పెద్దలకి సేవ చేయడము, ఆశ్రమాలకి వెళ్ళడము, అలాగే ఆశ్రమానికి సేవ చేయడము, ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ సేవ చేయడానికి వీళ్ళు సన్నాహం చేసుకోవడము, ఇలాగ చేసినట్లయితే చాలా వరకు ప్రశాంత జీవితం వస్తుంది. మరి ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయిన మిథున రాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, మరి 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే పరిహారాలు ఏంటి? మిథున రాశి వారికి దశమ స్థానంలో శనిగారు ఉన్నారండి. ఆయన అంత లాభము ఇవ్వరు, అంత నష్టము ఇవ్వరు. పైగా గురుక్షేత్రంలో ఉన్నారు మీనరాశిలో కాబట్టి గురువు గారికి విధేయతగా ఉంటారు. కాబట్టి అంత అతిగా చెడైతే చేయరు, అలానే అతిగా మంచి కూడా చేయరు. దశమంలో శని ఆయన కర్మకారకుడు. మన కష్టం ఎలా ఉందో అక్కడ అలాగే జరుగుతుంది తప్ప ఉద్యోగ జీవితం. శనిగారి గురించి ఎక్కువ బాధపడాల్సిందేమీ లేదు. అలాగే 9వ స్థానంలో రాహు ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ పితృవర్గ రీత్యా ఉండేటటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. రాహు ఇక్కడ తండ్రి గారి స్థానంలో పితృవర్గ రీత్యా ఉన్నారు కదా, అందుకని ఇక్కడ తండ్రి గారికి సంబంధించి అంటే ఆ పితృవర్గానికి సంబంధించిన ఇబ్బందులు ఎవరికైనా కనుక పితృవంశ దోషాలు ఉన్నట్టయితే అలాంటి వాళ్ళు కొంచెం రవి రాహు ఇద్దరికి స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. అలాగే ఇక్కడ కేతువుని తీసుకుంటే తృతీయ స్థానంలో ఉన్నారు. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. గురువుగారు ఇంకా చెప్పనే అక్కర్లేదు, రాశిలోనే ఉన్నారు. అన్ని అనుకూలతలను ఇస్తారండి. ఎన్ని విధాలుగా ఇస్తారంటే వీళ్ళకి కీర్తి ప్రతిష్టలను ఇస్తారు, ధనాన్ని ఇస్తారు, అలాగే సంతృప్తిని ఇస్తారు. ఏ పని చేస్తున్నా వీళ్ళకి ఒక సంతృప్తి, ఒక విజయం, ఒక ఆత్మస్థైర్యం పెరగడం, ఒక ధర్మంగా నీతికి నిజాయితీగా ప్రవర్తించడం, అంతవరకు ఉన్నదానికన్నా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. నీతి నిజాయితీగా ఉండడం కానీ, ధర్మంగా ఉండడం కానీ, ఆధ్యాత్మిక చింతనతో ఉండడం కానీ, ఇవన్నీ కూడా అదివరకటి కన్నా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే సంతాన రీత్యా సంతృప్తిగా ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా చాలా చక్కటి అవినాభావ బంధం పూర్వం కన్నా కూడా ఇంకా ఎక్కువ ప్రేమాభిమానాలు పెరుగుతూ ఉంటాయి. పితృవర్గ రీత్యా క్షేమం కలుగుతుంది. ఇందాక మనము ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తగా రవిరాహు స్తోత్రాలు చేసుకోవాలని చెప్పాం. ఇప్పుడు క్షేమం కలుగుతుంది. అంటే ఏంటి? పరస్పర విభిన్నమైనటువంటి 2 భావాలు ఒక రాశిలో కనిపిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా పరిహారం చేసుకోవాలి. పరిహారం చేసుకున్నట్టయితే ఆ చెడు ఏదైతే ఉంది, బ్యాడ్ ఫలితం ఏదైతే ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నామో అది తొలగిపోతుంది. ఎంత తక్కువగా మీరు భగవంతుడిని పూజించినా ఆ ఫలితం చాలా గొప్పగా వస్తుంది. అది ఇక్కడ మిథున రాశి వారికి ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఇది జూన్ వరకు ఉండే ఫలితాలు. మరి జూన్ తదుపరి జూన్ 1 తర్వాత ద్వితీయంలోకి వస్తున్నారు. ఇంకా స్వగృహ నిర్మాణం ఉంటుంది, స్థిరాస్తులు పెరుగుతాయి, చరాస్తులు పెరుగుతాయి, మాటకి పరపతి పెరుగుతుంది, 10 మందిలో ఒక పెద్ద మనిషి తరహాగా ఉంటారు.
దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్తారు. అలాగే వీళ్ళ ఆశయ సిద్ధి, జీవితాశయం నెరవేరుతుంది. ఎందువల్ల అక్టోబర్ 31 వరకు అక్కడే ఉంటారు. అంటే ఇంచుమించుగా ఎన్ని నెలలు ఉంటున్నారు అక్కడ? 10 నెలల కాలం ఉంటున్నారు. జూన్ 1వ తేదీ నుంచి మారినా కూడా ఇక్కడ 6 నెలలు ఉన్నారు, అక్కడ ఒక 4 నెలలు ఉన్నారు. 10 నెలల కాలం 2 రాసుల్లోనూ కలిపి మిథున రాశికి మంచి చేస్తున్నారు అంటే వీళ్ళ జీవితాశయం నెరవేరిపోతుంది. అలాగే ఉన్నత విద్య చదువుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. వీరు ఒకరికి సహాయం చేసినా చాలా బాగుంటుంది. ఎవరైనా వీళ్ళకి సహాయం చేసినా కూడా చాలా తక్కువ సహాయం చేసినా ఒక మాటే కదా నేను చెప్తానులే అని అంటే చాలు, ఆ మాట వీళ్ళ పాలిట ఒక పెద్ద వరం అయిపోతుంది. వరమైపోయి చాలా పెద్ద అనుకూలత, ఊహించలేరన్నమాట వీళ్ళు. ఏంటి ఒక చిన్న మాట చెప్తేనే మాకు ఇంత పెద్ద బెనిఫిట్ జరిగిందని చాలా ఆనందిస్తారు. అంత పెద్ద పెద్ద బెనిఫిట్స్ జరుగుతాయి. జీవితంలో ఇది అవ్వలేదు అనేటటువంటిది లేకుండా చిన్నపిల్లలైతే విద్య బాగా వస్తుంది, చక్కటి క్రమశిక్షణతో పెరుగుతారు. కొంచెం పెద్దవాళ్ళు అయినట్టయితే వివాహాది శుభకార్యాలు అవ్వాల్సి ఉన్న వాళ్ళైతే అవి అవుతాయి. అవి అయిన వారికైతే సంతానం కలుగుతారు. సంతానం కాస్త పెద్దవాళ్ళు అయినట్టయితే వాళ్ళకి చాలా వృద్ధి కలిగి ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఏ విధంగా చూసినా మనకి పెద్దలు పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు, ధనధాన్యాభివృద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు అని ఇట్లా దీవిస్తారు కదా, అవి అన్నీ వీళ్ళ పాలిట ఇప్పుడు నిజమవుతాయి. అంతగా బాగుంటుంది. అయితే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మనోబలం బాగా పెరిగి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలకు తగినట్టుగా కృషి చేస్తారు. కృషి విజయవంతం అవుతుంది. ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఉద్యోగ జీవితంలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఉద్యోగంలో కూడా చాలా అత్యున్నత పదవిలు సాధించడానికి కూడా అవకాశం ఉంది. మంచి మంచి ఇంక్రిమెంట్లు, ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళు కూడా చాలా మారుతారు. అన్ని విధాలా చాలా చాలా బాగుందండి. పరిహారాలు అనంటే ప్రత్యేకమైన పరిహారాలు ఏం అవసరం లేదు, కానీ శనిగారికి రాహుకి స్తోత్రపారాయణాలు చేసుకోవడము, అలాగే మినుములతో చేసినటువంటి పదార్థాలని గనక దానం ఇచ్చినట్టయితే చాలా మంచిది. మినుములతో చేసినవి, మినపప్పుతో చేసిన మినుములు అంటే వడ, గారె, దోశ, ఇడ్లీ ఇలాంటివన్నీ కూడా మినపప్పుతో చేస్తాం కదా, అవి ఆహారం తయారు చేసుకొని ఎవరికైనా దానం చేయొచ్చు. అంటే అన్నదానంలాగా అన్నమాట. అది కూడా ఆహారాన్ని దానం చేయొచ్చు. లేదా అంటే ఈ కుక్కలకి అన్నం వండేసి చక్కగా ఆ అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలిపి కుక్కలకి పెడుతూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా లాభసాటిగా ఉంటుంది వీరికి. కాబట్టి ఏ పరిహారం చేసుకున్నా శనిగారికి సంబంధించి స్తోత్రపారాయణాలు చేయొచ్చు, తైలాభిషేకం చేయొచ్చు, నల్ల నువ్వులు దానం ఇవ్వచ్చు, నల్ల నువ్వులని అన్నంలో కలిపి ఆవుకు పెట్టచ్చు, అలాగే మినప్పప్పు దానం ఇవ్వచ్చు, మినుములు దానం ఇవ్వచ్చు. ఇంకా ఈ ధూమ్రవర్ణం అంటాం, అంటే గ్రే కలర్ చెప్పాలంటే సిమెంట్ కలర్ లాగా ఉంటుంది, అలాంటి కలర్లో ఉన్నటువంటి వస్త్రాలని దానం ఇవ్వడం, ఇలా చేసినట్టయితే నల్ల వస్త్రాలు దానం ఇవ్వడము, వీళ్ళు కూడా నల్ల వస్త్రాలు కట్టుకోవడము, ఇలాంటివి చేసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి. మిథున రాశి వారికి ఎక్సలెంట్ అని చెప్పాలి. మరి తదుపరి రాశి అయిన కర్కాటక రాశికి ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం. అమ్మ, మరి 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటి? అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కర్కాటక రాశి చాలా అద్భుతం అని చెప్పాలి. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ పొందుతారు. ఈ సంవత్సరం గురువుగారు కర్కాటక రాశిలోకి జూన్ 1వ తేదీ నుంచి వస్తున్నారు. మరి జూన్ 1వ తేదీ వరకు దానికి వ్యయస్థానమైన మిథున రాశిలో ఉంటున్నారు. దైవ కార్యాల మీద ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడం, దైవ కార్యాల నిమిత్తము కాలాన్ని ఎక్కువగా వెచ్చించడం, అన్నదానాలు చేయడము, 10 మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేసి ఆ ఉపయోగం 10 మందికి త్వరగా అందేటట్టుగా అది చేయడం వేరు, వాళ్ళకి ఆ ఉపయోగం అందడం వేరు. తొందరగా అందేటట్టుగా ఉపయోగాన్ని వాళ్ళు అందుకునేటట్టుగా వాళ్ళకి కృషి చేయడము, అవసరమైతే 10 మంది దగ్గర విరాళాలు తీసుకుని వాళ్ళకి ఉపయోగకరమైన పనులు చందాలు తీసుకుని వాళ్ళకి ఏదైనా ఇళ్ళు కట్టించడం కానీ, చదువులు చదివించడం కానీ, ఏదైనా మందులు ఇప్పించడం కానీ. ఇప్పుడు కొన్ని వీకర్ సెక్షన్స్ ఉంటాయి చూడండి, అలాంటప్పుడు వాళ్ళు అన్నీ చేసుకోలేరు. కొంచెం వాళ్ళకి ఆదాయం తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్నీ చేసుకోలేరు. వాళ్ళ తరఫున వీళ్ళు నిలబడతారు.
వీళ్ళు నిలబడి 10 మంది దగ్గర నుంచి ఆ సేవలు తీసుకుని వాళ్ళకి సహాయాలు చేస్తుంటారు. అలాంటివన్నీ చేయడం కానీ, ఇవన్నీ చేయడంలో వీళ్ళు సిద్ధహస్తులైపోతారు. చాలా బాగా సహాయాలు చేసి ఒక దేవుళ్ళలాగా పూజింపబడతారు వాళ్ళందరి చేత. అలాగే జూన్ 1 నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నారు కదా, ఇక వచ్చినప్పుడు రాశిలోనే ఆయన ఉచ్చ పొందుతున్నారు. కర్కాటక రాశిలో ఇంకా అద్భుతం అనమాట. ఎందుకంటే తన యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న గురుగారు ఇంకా ఎన్నిస్తారంటే, ఇంకా సాక్షాత్తు ఈయనే మా దేవుడు అనేంతగా ఎదుటి వాళ్ళని వీళ్ళు ఇంప్రెస్ చేస్తారు. వాళ్ళు కూడా వీళ్ళని బాగా నమ్ముతారు. అంత అద్భుతంగా సహాయాలు అందుకుంటారు. వీళ్ళు కూడా సహాయాలు చేస్తారు. దైవభక్తి బాగా పెరుగుతుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ధనము బాగా వస్తుంది. ఉన్నత విద్య బాగా వస్తుంది. విదేశాలకు వెళ్తారు. కీర్తి ప్రతిష్టలు మిన్నంటుతాయి. మామూలుగా ఏదో వీళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడం కాదు, ఒక పెద్ద ఫేమ్ వచ్చినట్టుగా. అంటే ఇప్పుడు చూడండి, మనం కొంతమంది స్టార్ల విషయంలో వింటుంటాం, రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అంటారు. అది ఎలా వస్తుంది వాళ్ళకంటే, ఇలాంటి గ్రహస్థితులు వచ్చినప్పుడు, ఆ అద్భుతమైన గ్రహస్థితులు వాళ్ళ జన్మజాతకంలో కూడా ఉన్నాయనుకోండి, ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. అలాగే ఈ కర్కాటక రాశిలో గురువుగారు ఉచ్చ పొంది ఉంటారు కాబట్టి ఇక్కడ 4 నెలల కాలం ఉంటారు ఆయన. అవును, దగ్గర దగ్గర 5 నెలలు ఉంటారు. 5 నెలల కాలము ఇంకా ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారంటే, అన్ని విషయాల్లో సంతానం చాలా బాగా వృద్ధిలోకి వస్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు. భార్యాభర్తల మధ్య అనుబంధాలు బాగుంటాయి. అలాగే ఇంకా సంబంధ బాంధవ్యాలు స్నేహితులతో కానీ, ఒకవేళ భార్యాభర్తలే అయినట్టయితే భార్యాభర్తలతో కానీ, బంధువులతో కానీ, ఎవరితోటైనా అద్భుతమైన స్నేహ స్వభావం ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పడానికి మనకే అనిపిస్తుంది. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఉచ్చ పొందుతారు ఆయన. ఇదే రాశిలోకి మళ్ళీ 12 సంవత్సరాలకు వస్తారు. ఇక అప్పటి వరకు కూడా ఎవరు చేసిన మేలుని మర్చిపోరు. అంత అద్భుతంగా వీళ్ళు చేసిన మేలు ఉంటూ వీళ్ళని మర్చిపోకుండా కొన్ని సంవత్సరాల పాటు అలా గుర్తుంచుకుంటారనమాట. అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వివాహం కాదు అసలు, నాకు 40 ఏళ్ళు వచ్చినా 45 ఏళ్ళు వచ్చినా మాకు అసలు వివాహం కాలేదండి ఇంతవరకు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అనే వాళ్ళకి ఈ ఖచ్చితంగా వివాహం అవుతుంది. అలాగే తండ్రి గారి వైపు నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు. తండ్రి గారి వైపు ఎవరైనా కానీ వాళ్ళకు కూడా స్థితులు సహకరించాలి. ఇప్పుడు మనం గోచారం చెప్పుకుంటున్నాం, 100% ఇలాగే ఉంటుందని కాదు. అవతల వాళ్ళ జాతకం కూడా కొంచెం బాగుంది అనిపించింది అంటే ఇంకా ఈ రకమైనటువంటి గ్రహస్థితుల వల్ల వాళ్ళు కూడా జీవితంలో స్థిరపడిపోతారు. అట్లా అట్లా బ్రహ్మాండమైన స్థితికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్టోబర్ 31 వరకు ఈ స్థితి ఉంటుంది. ఆ తరువాత ద్వితీయంలోకి వస్తున్నారు గురుగారు, సింహరాశిలోకి వస్తున్నారు. సంవత్సరం పొడుగుతా అక్కడే ఉంటారు. ఇంకా 2 నెలల కాలం, అంటే నవంబర్ డిసెంబర్ 2 నెలల కాలం. ఇది తీసుకున్నా కూడా పూర్తిగా వాక్కు చాలా బాగుండడము, విద్య బాగుండడము, అలాగే కుటుంబం చాలా బాగుండడము, మంచి పరువు ప్రతిష్ట, ఫ్యామిలీకి మంచి పేరు వచ్చేస్తుంది. పరువు ప్రతిష్టలు పెరగడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే మరి రాహుకేతువుల స్థితులు కూడా మనం చెప్పుకోవాలి కదా. గురువుగారు చాలా అత్యద్భుతంగా ఉన్నారు కాబట్టి ఇన్ని మంచి ఫలితాలు ఉన్నాయి. మరి కేతువు ద్వితీయంలో ఉన్నారు, రాహు అష్టమంలో ఉన్నారు, శనిగారు నవమంలో ఉన్నారు. మరి వీటి పరిస్థితి ఏంటండి? సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది అంటే, ఇక్కడ శనిగారి యొక్క స్థితికి మనం చెప్పుకోవడానికి, ఈ సింహరాశిలోకి వచ్చినప్పుడు గురువుగారు శనిగారిని అష్టమ దృష్టి చేత చూస్తారు. అంటే దృష్టి ఉండదు, అష్టమంలో ఉంటారు. అప్పుడు ఏమీ పెద్దగా మంచి చేస్తారు అని చెప్పడానికి రాదు శనిగారు. కానీ కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు నవమ దృష్టి తన యొక్క రాశి అయిన మీనరాశి మీద పడుతోంది. అందులో ఉన్నటువంటి శనిగారి మీద పడుతుంది. కాబట్టి అక్కడ మళ్ళీ శనిగారి యొక్క దుష్టమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తారు ఆయన. తండ్రి గారి వైపు నుంచి మంచి జరగడము, పిత్రార్జితం రావడము, తండ్రి గారికి కూడా కుశలం జరగడము, ఔషధ సేవలు అవన్నీ కూడా పట్టించి మళ్ళీ తిరిగి ఆరోగ్యవంతులు అవ్వడము, ఇలాంటివన్నీ చాలా చాలా బాగుంటూ విదేశీయానాలు ఉండడానికి, దూర ప్రాంత ప్రయాణాలు ఉండడానికి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మరి అష్టమ స్థానంలో కదా ఇక్కడ రాహుగారి సంచారం ఉంది. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందండి అంటే, గురువుగారు ఏ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ అష్టమాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి అంతగా ఇబ్బందులు ఉండవు. ఉన్నట్టుగా ఉండి ధనము రావడమే ఉంటుంది. నిజానికి ధనము కొంత ఖర్చు అయ్యేది కూడా కనిపిస్తుంది.
కానీ గురువుగారి యొక్క ప్రభావం చేత దృష్టి పడుతోంది కాబట్టి ఎక్కువ ధన నష్టం లేకుండా ఉంటారు. వీళ్ళు కుటుంబ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికైతే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి మన అక్టోబర్ 31 వరకు, అక్టోబర్ 31కి కదా గురువుగారు అక్కడికి వెళ్తున్నారు. అప్పటి వరకు కూడా కొంచెం కుటుంబం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి పరిహారాల విషయంలో ఎప్పుడైనా కానీ గురువుగారికి చేసుకోవాల్సిన పరిహారాలైనా ఇక్కడ రాహుకి కూడా చేసుకోవాలి కదా, అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి రాహుకి చేసుకోవాలి, కేతువుకి చేసుకోవాలి, నవమంలో ఉన్న శనిగారికి చేసుకోవాలి. ఫలితాలు చాలా బాగుంటాయి. ఎప్పుడైతే తక్కువ ఫలితాలు ఉన్నాయి అని అనుకుంటున్నామో తప్పనిసరిగా ఎక్కువ పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. గురువుగారు ఎక్కువ ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి గురువుగారిని గనక మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ప్రార్థించినట్టయితే ఈ దుష్ట ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి దుష్టత్వం తగ్గిపోతుంది. కాబట్టి రాహు, కేతువు, శని స్తోత్ర పారాయణాలు బాగా చేసుకుంటూ వీలైనంత వరకు నవధాన్యాలు దానం ఇవ్వడం మంచిది. ఇచ్చినట్టయితే గురువుగారి యొక్క మేలు చేసే ఫలితాలు ఇప్పుడు కర్కాటక రాశికి ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ ఇంకా ఇంకా వృద్ధి చెందుతాయి. మరి తదుపరి రాశి అయిన సింహరాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, మరి 2026 సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండానండి. సింహరాశి వారికి మొత్తం అంతా సంవత్సరం అంతా కూడా బాగుందనే చెప్పాలి. ఎందుకంటే జూన్ 1 వరకు లాభస్థానంలో ఉంటున్నారు. తదుపరి అక్టోబర్ 31 వరకు వ్యయస్థానంలో ఉంటున్నారు. ఆ తదుపరి రాశిలోకి వస్తున్నారు. మూడిట్లలోనూ కూడా గురువుగారి యొక్క ఫలితము చాలా అద్భుతంగా ఇచ్చేస్తారు ఆయన. అయితే రాహుకేతువుల ప్రభావం అంతగా బాగుండడం లేదు, శనిగారి ప్రభావం కూడా అంతగా బాగుండడం లేదు. ఒక్క గురువుగారి ప్రభావమే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మిగతా 3 గ్రహాలకి సంబంధించి స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. అలాగే వీలైతే ఒకసారి హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది. ఎందువల్ల అంటే రాశిలోనే ఉన్నటువంటి కేతువు అనారోగ్యాన్ని సూచిస్తున్నారు. అలాగే ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పే కొంచెం తడబాటు వచ్చేటట్టుగా చేస్తారు. అక్కడ శనిగారి యొక్క స్థితి అష్టమంలో ఉంటూ ద్వితీయాన్ని చూస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంది కాబట్టి మాటని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే భార్యాభర్తల అనుబంధం అత్యధిక జాగ్రత్తలు పాటించాలి. విడదీసేయడంలో ఈ రాహుకేతువులు రాశిలోనూ సప్తమంలోనూ ఉన్నారంటే వాళ్ళు ముందర విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి పరిస్థితుల్ని కల్పిస్తారు. ఒక మాయ కమ్మినట్టుగా అవుతుంది కళ్ళకి. మంచి జరుగుతున్నా కూడా ఆ మంచిని స్వీకరించేటటువంటి జ్ఞానాన్ని కోల్పోవడం ఉంటుంది. కాబట్టి ఈ రాహుకేతువులకి ఈ అష్టమంలో ఉన్నటువంటి శనిగారికి తప్పనిసరిగా ఒక హోమం చేయించుకుంటే చాలా మంచిది అని చెప్తాను. గురువుగారి ఫలితాలు చాలా బాగున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన ధనాన్ని ఇస్తున్నారు, ఆరోగ్యం పాడవుతే ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, ఆరోగ్యం పాడవకుండా చేయట్లే ఆయన. ఇక్కడ గమనింపు చూసుకోవాలి మనం. ఆరోగ్యాన్ని ఇస్తున్నారు అన్నప్పుడు మరి ఇక్కడ కూడా ఆరోగ్యంగా ఉండాలి కదండి అనే అనుమానం వస్తుంది చాలామందికి. ఆరోగ్యం పాడవుతుంది, తిరిగి బాగవుతుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆరోగ్యం బాగుండేటట్టుగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే గురువుగారు వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు ఖర్చు ఎక్కువ పెట్టిస్తూ ఉంటారు. దానికి తోడు ఇక్కడ అష్టమ స్థానంలో కూడా శనిగారి యొక్క సంచారం ఉంది కాబట్టి ఖర్చు ఎక్కువ పడుతుంది. ఏ విధంగా పడుతుంది? ప్రయాణాలు చేయడంలో ఖర్చు ఎక్కువగా పడిపోతుంది. అలాగే మాట రీత్యా కూడా అధిక జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మాట్లాడితే ఇంకొకటి అర్థం అవ్వడం, కుటుంబాన్ని డిస్టర్బ్ చేయడం, భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ వచ్చేటట్టుగా చేయడం, ఆరోగ్యం సరిగ్గా లేకుండా చేయడం. దేని మీదనో చాలామంది లాటరీస్ అని కొంటారు, చాలామంది టెండర్స్ అని వేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధం లేనివి కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. మన లక్కు చూసుకుందామని. వాళ్ళ లక్కు ఏమిటో చూసుకుందాం, ఒకసారి వేసి చూద్దాం, 1,00,000 రూపాయలే కదా, వస్తే వస్తుంది, వస్తే 10 లక్షలు వస్తుంది, లేకపోతే 1,00,000 పోతుంది, ఇలా ఆలోచించుకుంటారు కొంతమంది. ఖచ్చితంగా డబ్బులు పోతాయి. అక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట. డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు సరిగదా. ఇంకా ఎవరైతే ప్రేమ స్వభావంతో స్నేహ స్వభావంతో ఉంటారో వాళ్ళు కూడా విడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది ఎప్పుడైనా కానీ. మనం మిగతా గ్రహాల గురించి కూడా చెప్పుకోవాలి. కానీ గోచారంలో ఈ 4 ప్రధాన పాత్ర వహించేటటువంటి గ్రహాలు కాబట్టి వీటిని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని గోచారం చూస్తూ ఉంటాం. ఏది ఓవరాల్గా సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు, డైలీ చెప్పుకునేటప్పుడు చంద్రుడిని చూస్తాం. అలాగా మనకి ఫలితాలు కూడా ప్రతిరోజు అన్ని గ్రహాలని చూసుకోం మనం. ఎలా ఉంది ఏమిటనేది గోచారాన్ని చూసుకుంటాం.
ప్రతిరోజు చూసుకోవాలనుకుంటే. ఇలా సంవత్సర ఫలితాలు చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ప్రధానంగా ఈ రాహుకేతువుల్ని, శని గురువుల్ని చూస్తామన్నమాట. అందుకని ఫలితాలు ఎక్కువగా వాళ్ళ మీద వెళ్తూ ఉంటాయి. ఎందుకు? ఇవి దీర్ఘకాల సంచారం చేస్తాయి కాబట్టి. మరి ఇక్కడ సంవత్సరం పొడుగుతూ ఉంటున్నాయి ఇంచుమించుగా ఈ గ్రహాలు. ఈ 3 గ్రహాలు కూడా, శనిగారు కానీ, రాహు కానీ, కేతువు కానీ. మరి వీళ్ళు ఇచ్చే దుష్ట ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. గురువు ఇచ్చే ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. అయితే ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తోంది కాబట్టి ఈ 3 గ్రహాలకి మటుకు పరిహారాలు చేసుకుంటే గురువుగారు అతి తొందరగా రక్షిస్తారనమాట. ఇప్పుడు ఎవరన్నా చెడ్డవాళ్ళు మనకి హాని చేస్తున్నారంటే మనం మంచి వాళ్ళని ఆశ్రయిస్తాం కదా. అవును. వాళ్ళు మనని సపోర్ట్ ఇచ్చి మనకి అభయం ఇస్తారు, నీకేం పర్వాలేదు మేము ఉన్నామని. సేమ్ అంతే ఇక్కడ కూడా. ఇక్కడ 3 గ్రహాలు మనని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి శుభగ్రహమైనటువంటి గురుగారిని ఆశ్రయిస్తున్నాం మనం. ఆశ్రయించి మమ్మల్ని రక్షించు, ఈ గ్రహాలు మాకు ఇబ్బంది పెడుతున్నాయి, ఈ భాష మాట్లాడినా మాట్లాడకపోయినా మాకు పరిస్థితులు బాగాలేదు, మాకు ధనము తక్కువగా ఉంది, మాకు ఆరోగ్యం తక్కువగా ఉంది, స్వామి మమ్మల్ని రక్షించు అని మనం ఎలాగ భగవంతుడిని కోరుకుంటే భగవంతుడు రక్షిస్తున్నాడో ఆ భగవంతుడు రక్షించడం అనేది గురుగారు ఇక్కడ రక్షించడం. కాబట్టి ఈ 3 గ్రహాల యొక్క దుష్టత్వం తగ్గిపోతుంది. ఒకసారి హోమం చేసుకున్నట్టయితే, 3 పెద్ద గ్రహాలే కాబట్టి ఒకసారి హోమం చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలోనే ఉన్నాయి కదా, కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో శని. ఇవి కొంచెం దుష్టత్వం ఎక్కువ ఇస్తాయి కాబట్టి ఆ దుష్టత్వాన్ని తగ్గించుకోవడం కోసము ధ్యానము చెయ్యాలి, అలాగే స్తోత్రాలు పారాయణ చేసుకోవాలి. ఏదైనా ఇంటి ఇలవేల్పుని పూజించడము, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, పెద్దలకి సేవ చేయడము, ఇలాంటివి గనక చేస్తూ ఉన్నట్లయితే గురువుగారు తొందరగా రక్షిస్తారు. ఎందుకంటే మనం దైవభక్తిని చూపిస్తున్నాం కదా, భక్తిని భగవంతుడి ముందర పెట్టి ప్రార్థించమని అడుగుతున్నాం కదా. కాబట్టి గురువుగారు మంచిగా రక్షించి తొందరగా అదుష్టత్వం నుంచి ఎక్కువగా సఫర్ అవ్వకుండా బయటపడేస్తారనమాట. సింహరాశికి శుభాశుభాలు సమ్మిళితంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి అయిన కన్య రాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, మరి ఇప్పుడు 2026 సంవత్సరంలో కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పుకోవాలండి. రాహుగారి స్థితి చాలా చాలా బాగుంది కాబట్టి వీళ్ళకి ధన ఆదాయం చాలా బాగుంటుంది. అలాగే విజయ అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు చేసినటువంటి పనులలో వీరు ఎంత కృషి చేశారో ఆ మేరకు చాలా అద్భుతమైన విజయ అవకాశాలన్నీ వస్తాయి. శత్రువులు మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఉంది. చాలా వరకు సంతృప్తికరమైన జీవితాన్ని రాహు ఇచ్చేస్తున్నారు ఇక్కడ. అయితే శనిగారి బలం లేదు, రాశిని చూస్తున్నారు. తగవులు ఉంటాయి, కలహాలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, ఏదన్నా ఆస్తి నష్టం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా కొంచెం ఈ శనిగారి వల్ల ఇబ్బందులు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడము, ఒక పట్టాన వివాహం కుదరకపోవడము, లేకపోతే పిల్లలు సంతానం ఇంట్లో సెటిల్ అవ్వకపోవడము. ఒకవేళ ఈ కన్యరాశి వారికే ఈ మధ్యకాలంలో పెళ్ళి అయినటువంటి వారైతే అంత తొందరగా పిల్లలు మనకి కలగడానికి ఏంటి ఇంకా ఆటంకాలు కలుగుతున్నాయని వారు కొంచెం వ్యధ చెందడానికి, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో జూన్ 1 వరకు ఉద్యోగ జీవితంలో కాస్త మనోవ్యధ పెరుగుతుంది. ఉద్యోగంలో పై అధికారుల యొక్క మందలింపులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కాస్త అపనిందలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంటి విషయంలో స్వగృహ నిర్మాణం చేసుకుందామా అంటే అంతగా లేకపోవడము, సహాయ సహకారాలు లేకపోవడము. అన్నీ బాగున్నాయండి, అన్నీ మాకు లోన్ వచ్చే అవకాశం ఉంది, ఇల్లు కట్టుకోవడానికి అంతా బాగుంది అంటాము, కానీ ఇల్లు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి. ఇంకా ఎందుకు ఆటంకాలు అంటే ఏ మూఢమో వస్తుంది, లేదా అంటే లోన్ మీకు ఇస్తామండి, ఒక నెల ఆగండి, ఇప్పుడు ఇంకా ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది, మాకు ఇప్పుడు ఇవ్వడానికి కుదరదండి అని ఇలా చెప్పడం. లేకపోతే మీకు లోన్ తక్కువగా వస్తుందండి, మీరు ఇంకో ఏర్పాటు ఏదైనా చేసుకోండి, 2 రకాల లోన్లు ఉంటే తప్ప ఇల్లు కట్టుకోలేరు, తక్కువ అమౌంట్లు వస్తే అంతే. ఇలా ఏమన్నా చెప్పడము, ఇలాంటి మాటలు వీళ్ళు వినడం వల్ల, సరైన వ్యక్తులని కన్సల్ట్ అవ్వకుండా ఉండడం వల్ల, ఇలాంటి ఆటంకాలు ఏమన్నా విని వీళ్ళు నెగిటివ్ విని, అరే ఇప్పుడు మనం వెళ్ళలేమా ఇంటికి, అయితే మనకి సరైన లోన్ రాదా అని చెప్పి కొంచెం మదన పడ్డం, అలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివి ఉండడానికి అవకాశాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. అయితే జూన్ 1 తర్వాత లాభస్థానంలోకి, ఉచ్చస్థానంలోకి గురువుగారు వస్తున్నారు. కన్యారాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. అప్పుడు
చాలా చాలా బాగుంటుంది అప్పుడు. అయితే ఇక్కడ ఎక్కువగా ధనము ఖర్చు అవ్వడము, దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడము, దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. ఇది చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. కన్యారాశి వారు విపరీతంగా దాన ధర్మాలు చేస్తారు, లేదా అంటే అనవసరమైన వ్యయం అయినా అవుతుంది. ఈ రెండిట్లలో ఏదో ఒకటి జరుగుతూ వెళ్తుంది. అరే రే అక్కడ అనవసరంగా 10,000 పోయాయి, అరే ఇక్కడ అనవసరంగా మనం ఒళ్ళు పై తెలియకుండా డబ్బులు ఇచ్చేసామే, ఇది ఇంత పెట్టక్కర్లేదు, మనము 5,000 రూపాయలకు కొనే వస్తువుకి మనం 8,000 పెట్టాము, ఇంకా 3,000 ఎక్కువ పెట్టాం కదా. అంటే నేను ఉదాహరణకి చెప్తున్నా. ఇలాంటి సంఘటనలు వీళ్ళని బాగా ఆలోచింపజేస్తూ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా అక్టోబర్ 31 వరకు ఉన్న తర్వాత అక్టోబర్ 31 నుంచి ఆ 2 నెలల కాలము సింహరాశిలోకి గురువుగారు మారుతున్నారు. ఆ మారినప్పుడు మళ్ళీ ధన వ్యయమే, కాకపోతే శుభకార్యాల మీద ఖర్చు పెడతారు. అప్పటి వరకు ధనము అనుకున్న రీతిగా వస్తుంది, కానీ ఖర్చులు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. ఇదంతా కూడా కొంచెం వీళ్ళకి డబ్బులు వస్తున్నట్టే ఉన్నాయి, డబ్బులు పోతున్నాయి, ఎలా ఇలా అని చెప్పి కొంచెం మదన పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరాంతంలో చివరి 2 నెలలు గృహానికి సంబంధించిన ఈ గృహోపకరణాలు ఎక్కువగా కొనుక్కోవడం కానీ, ఇల్లు కొనుక్కోవడానికి లేదా కట్టుకోవడానికి కాస్త అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కానీ, సంతానం బాగా వృద్ధి చెందడానికి కానీ, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా బాగా అనుకూలం అవుతోంది. బాగుంటుందన్నమాట. ఇంకా పరిహారాల విషయంలో ఏమి చెయ్యాలి అంటే తప్పనిసరిగా శనిగారికి కేతువుకి ఈ 2 గ్రహాలకి కూడా తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. ఏమి చేసుకోవాలంటే గురుగ్రహ స్తోత్రాలు ఎక్కువగా పఠించాలి. గురువుని నమ్ముకుంటే శిక్షలు తగ్గుతాయి. ఇప్పుడు శనిగారి యొక్క దృష్టి రాశి మీద పడుతూ ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వీళ్ళు చెయ్యని తప్పులు వీళ్ళ మీద ఆపాదించబడతాయి. అలాంటప్పుడు ఏదో ఒక వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటారు కదా. నువ్వు నాకు ఇలాంటి హాని చేస్తావా, నేను నీకు ఇలా చేస్తానుండు అని మనుషులు అనుకోవడం చాలా సహజం. ఆ పనిష్మెంట్ అనేది మనం తెలుగులో శిక్ష అంటున్నాం. అలాంటి శిక్ష కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ శనిగారికి పరిహారాలు చేసుకోవాలి, ఇటు గురువు గారికి కూడా పరిహారాలు చేసుకోవాలి. లాభస్థానంలో బాగున్నారు ఆయన, కానీ ఇప్పుడు దశమంలో ఉన్నారు కదా. అక్టోబర్లో మారుతున్నారు రాశి, అలాగే జూన్ 1 తర్వాత మారుతున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం జూన్ 1 వరకు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండడము, పై అధికారులతో వినయ విధేయతలు చూపించడము ఇలాగ చెయ్యాలి. వీళ్ళకి నేనైతే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఒక రెమెడీ అయితే చెప్తానండి. తల్లిదండ్రుల్ని పూర్తిగా గౌరవించి మాట్లాడాలి. కొంతమంది చూడండి, మా అమ్మే కదా లేకపోతే మా నాన్నే కదా అని కొద్దిగా లూజ్గా ఏంటమ్మా అలా మాట్లాడుతుంటారు. ఏ నాన్న నువ్వు ఎప్పుడు ఇంతేలే, అలాగా ఒక విధమైన చనువుతో చులకన భావనగా మాట్లాడినట్టుగా ఉంటుంది. అలా చెయ్యకుండా పూర్తి గౌరవంగా మాట్లాడుతూ తల్లిదండ్రులకి కావాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చెయ్యగలిగితే చేస్తూ కాస్త అండాదండాగా ఉన్నట్టుగా ఉండాలి. అలా ఉంటూ ఉన్నట్లయితే ఆ మాతృమూర్తి, ఆ తండ్రి, వారిద్దరూ కూడా లోపల అంతరంగంలో ఉప్పొంగిపోతారు. అబ్బా నా సంతానం, అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు, మాటకి బాబు అని చెప్పడం, వాళ్ళు నా పిల్లలు కదా నాకు సపోర్ట్ వచ్చారు, నా పిల్లలు కదా నన్ను ప్రేమగా ఉన్నారు అని వాళ్ళు ఎప్పుడైతే ఆనందపడతారో అది ఆ సంతానానికి ఒక ఆశీర్వచనం అవుతుంది. అది గురువు యొక్క ఆశీర్వచనాలతో, భగవంతుడు ఇచ్చిన ఆశీర్వచనాలతో సమానం అవుతుంది. అది చెయ్యాలి కన్యారాశి వాళ్ళు, చేయించుకోవాలి. పిల్లలు ఎప్పుడైతే మాకు బ్రహ్మాండంగా ఉన్నారు మా పిల్లలు, మేము సంతృప్తిగా ఉన్నాము అనే భావన తల్లిదండ్రుల్లోకి వస్తుందో సంతానం వల్ల, ఇక సంతానానికి తిరుగుండదండి. వాళ్ళ అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులతో సమానం అది. అది తెలుసుకొని ప్రవర్తించినట్టయితే కన్యారాశి వారికి ఈ శనిగారు ఇచ్చే దుష్ట ఫలితాలు కానీ, ఈ గురువుగారు దశమంలో ఉన్నప్పుడు ఏర్పడే ఆటంకాలు కానీ, అలాగే వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు అక్టోబర్ 31 తర్వాత వచ్చి వారు ఖర్చు పెట్టిస్తారు అంతే తప్ప అంతకన్నా ఎక్కువ చెడు అయితే చేయరు. కానీ ఆ ఫలితాలు అనేవి ఇంకా ఇంకా బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయిన తులారాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, మరి ఇప్పుడు 2026 సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే పాటించవలసిన పరిహారాలు ఏంటి? అలాగేనండి. తులారాశి వారికి జూన్ 1వ తేదీ వరకు
చాలా చాలా బాగుంది. ఎందువల్ల అంటే శనిగారి యొక్క స్థితి షష్ఠస్థాన సంచారం, గురువుగారి స్థితి నవమస్థాన సంచారం, కేతువు స్థితి లాభస్థాన సంచారం. ఎప్పుడైతే 3 గ్రహాలు మంచి మంచి స్థితుల్లో ఉన్నాయో, మంచి సంచార ఫలితాలు ఇస్తూ ఉన్నాయో చాలా అద్భుతంగా ఉంటుందండి. అస్సలు వెనక్కి తిరిగి చూడక్కర్లా. సంవత్సరం పొడుగుతా కేతువు బాగున్నారు, శనిగారు బాగున్నారు. జూన్ వరకు గురువుగారు బాగున్నారు. తన ఉచ్చస్థానంలోకి వచ్చి మళ్ళీ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ దాని తదుపరి మరీ తిరిగి 2 నెలల కాలము మళ్ళీ లాభస్థానంలో గురువుగారు వస్తున్నారు. అంటే ఇక్కడ 9లో ఉన్నప్పుడు, ఇక్కడ 11లో ఉన్నప్పుడు చాలా బాగున్నారు. ఇక శనిగారి గురించి అయితే చెప్పనే అవసరం లేదు. షష్ఠస్థానంలో శనిగారు ఎన్ని అద్భుతాలైనటువంటి జీవితాన్ని ఇస్తారంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ రాహు బాలేదు. అయితే సంతాన రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏదైనా మంత్రోపాసన తీసుకుని ఉన్నట్లయితే ఈసరికి వీళ్ళు మంత్ర సాధనని ఎక్కువ చేసినట్లయితే అసలు ఆ రాహు బాధలు కూడా ఉండవు. అది కూడా సమసిపోతుంది. ఏమి అంత ఇబ్బంది కలిగిపోతుంది అని చెప్పేంత లేదు. కొంచెం సంతాన రీత్యా సమస్యలు ఇస్తారు. ఇంతవరకు సంతానం లేని వారికి, కావాలి సంతానం అనుకునే వారికి ఆలస్యం అవ్వడం, కొంచెం సంతానపరంగానే బాధలు ఉంటాయి తప్ప అంతకన్నా ఎక్కువ చెప్పుకోవాల్సింది లేదు. శనిగారు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు, గురుగారు ఇచ్చే శుభ ఫలితాలు, కేతువు ఇచ్చే శుభ ఫలితాలు అత్యద్భుతంగా ఉన్నాయండి. తులారాశికి అసలు తిరుగులేదని చెప్పచ్చు, అంత అద్భుతంగా ఉంది. వీరికి ధనం బాగా వస్తుంది. తర్వాత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఎంత బాగుంటుందంటే చేపట్టిన ప్రతి పని అభివృద్ధి మార్గంలో ఉంటుంది. బంగారుమయం అవుతుంది. అంటే పట్టిందల్లా బంగారం అంటారు కదా, అట్లా పట్టిందల్లా బంగారం. వీరికి 3 పెద్ద గ్రహాలు సంవత్సరంలో అనుకూలంగా ఉన్నాయంటే అసలు అది మాటలైన విషయం కాదు. అలాగే ఈ గురువు గారి యొక్క గమనం ఇప్పుడు నవమ స్థానంలో ఉంది కదా, దైవభక్తి బాగా పెరుగుతోంది, పిత్రార్జితాలు బాగా వస్తాయి, ఎక్కడెక్కడ ధనమో కూడా వస్తుంది వీరికి. అనుకోకుండా వచ్చే ధనం ఎక్కువగా ఉంటుంది. అంటే బంధువుల నుంచి రావచ్చు, స్నేహితుల నుంచి రావచ్చు, ఏదైనా లాటరీలు తగలచ్చు. అట్లా మనం చెప్పలేం. లాటరీ అనగానే వెళ్ళి లాటరీ కొనమని కాదు, అనుకోకుండా వచ్చే ధనం అట్లాంటిది బాగా ఎక్కువగా ఉండడము. అలాగే స్నేహితులు బాగా సహాయ సహకారులుగా ఉండడము, చెప్పుకోదగ్గట్టుగా అనమాట. మామూలుగా ఎప్పుడు స్నేహితులు అంటే ఎవరైనా ఒకళ్ళకొకళ్ళు సహాయంగా ఉంటారు స్నేహపూర్వకంగా, కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నమాట. నా స్నేహితుడు నాకు గర్వకారణం, ఇంత బాగా నాకు చేయూతనిచ్చాడు, నేను ఏదో కష్టంలో ఉంటే టక్మని వచ్చి నన్ను ఆదుకున్నాడు, ఇలాంటివి ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఏ కష్టం వచ్చినా అది ఆ కష్టం నుంచి మనం బయటపడేయడానికి మన పక్కనే ఒక వ్యక్తి ఉంటారు. అది ఎవరైనా అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, దారిపోయే దానయ్య అయినా అవ్వచ్చు. ఊహించలేం మనం. దారిపోయే వాళ్ళు ఏదో యాక్సిడెంట్ అవుతుంది, దారి వెళ్ళే వాళ్ళే టక్కువని తీసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. అంతా సెట్ అయిపోయిందండి, ఏం పర్వాలేదు, సకాలంలో తెచ్చారు ఆసుపత్రికి అంటారు. అంటే నేను ఉదాహరణ చెప్తున్నా, వీళ్ళకి యాక్సిడెంట్ అవుతుందని కాదు. మనము ఏదైనా ఒక ఉదాహరణ చెప్పేటప్పుడు అంటే ఏంటి, దేవుళ్ళ వచ్చి రక్షించాడు అని చెప్పుకోవడానికి కొన్ని ఉంటాయి కదా, అందుకని ఉదాహరణ చెప్తున్నాను అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. ఏదన్నా అరే ఏంటి నాకు ఈ రకమైన కష్టం వచ్చింది అనే ఆలోచన రావడం ఆలస్యం. నేనున్నాను కదా, ఎందుకు భయపడతావు అని పక్కనున్న వాళ్ళు అంటారు. దాన్ని గట్టెక్కించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఒక భగవంతుడే సాక్షాత్తు వీళ్ళ పక్కన ఉన్నాడా అన్నంత గొప్పగా వీళ్ళకి ఈ సంవత్సరం అంతా జరుగుతుందండి. మధ్యలో 5 నెలల కాలం బాలేకపోయినా అక్కడ శనిగారి పరిస్థితి బాగుంది, ఇక్కడ కేతు గారి పరిస్థితి బాగుంది. కాబట్టి అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. వెనక్కి తిరిగి చూడక్కర్లేదండి. పెళ్ళిళ్ళు అవుతాయి, ధనం పెరుగుతుంది, విలువైన ఆభరణాలు కొనుగోలు చేసుకుంటారు, ఉన్నత చదువులు పిహెచ్డి లాంటివి చదువుతారు, డాక్టరేట్ లాంటివి వచ్చేస్తాయి వీరికి. అలాగే ప్రజల నుంచి కూడా సన్మాన సత్కారాలు అందుకుంటారు, జీవితాశయాన్ని నెరవేర్చుకుంటారు. తులారాశి వారికి భోగభాగ్యాలు ఉంటాయండి, అందులో సందేహం లేదు. అక్కడ షష్టంలో శనిగారు ఉన్నారు కదా, ఆయన ఎంతసేపు ఇవ్వడమే ఆయన పని. 6వ స్థానంలో అది షష్ట రోగ రుణస్థానం. షష్టం అనగానే శత్రు రోగ రుణస్థానం. చాలా శత్రువులు తగ్గిపోవాల్సిందే, రుణాలు తగ్గిపోవాల్సిందే, కొత్త రుణాలు చేసినా ఏదైనా ఆస్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసుకోవాల్సిందే. అలాగా అంత అద్భుతమైన స్థానంలో శనిగారు ఉన్నప్పుడు ఇక వెనక్కి తిరిగి చూడవలసిన పని లేదు. సంవత్సరం మొత్తం విజయాలే.
విజయాల పరంపర వీరి వెంట ఉంటుంది. అలాగే కేతువు ఇచ్చే లాభాలు కూడా చాలా చాలా బాగున్నాయి కాబట్టి చాలా బాగుంది. పరిహారాలు అంటారా? ఇక పరిహారాల దగ్గరికి వచ్చేటప్పటికి రాహు గారికి సంబంధించి స్తోత్రపారాయణాలు చదువుకోవడం, దుర్గ పూజ చేసుకోవడం ద్వారా చాలా వరకు ఆ దుష్టత్వం, రాహు ఇచ్చేటటువంటి ఆ దుష్టత్వం ఏదైతే ఉందో అధిపతి అయినటువంటి దుర్గాదేవి, రాహుకి అధిపతి దుర్గాదేవిని స్మరిస్తూ ఉన్నట్లయితే అత్యద్భుతమైనటువంటి సుఖం లభిస్తుంది, వేదన తగ్గిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవడం కూడా చాలా మంచిది. అన్ని ఫలితాలలోనూ, అంటే అన్ని అంశాలకి సంబంధించిన ఫలితాలలోనూ వీళ్ళకి జ్ఞానం బాగా తోడ్పడుతూ ప్రతి దానిలోనూ ఒక ఉన్నతి సాధించే విధంగా జ్ఞానం ఇనుమడిస్తుంది. అది వీళ్ళకి చాలా చాలా ఆనందాన్ని ఇస్తుందండి. సంవత్సరం పొడుగుతో చాలా మంచి ఫలితాలే. మరి తదుపరి రాశి అయిన వృశ్చిక రాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, మరి ఇప్పుడు 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే పరిహారాల గురించి కాస్త వివరించండి. వృశ్చిక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం అండి. ఈ సంవత్సరం అంతా కూడా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశిలోకి గురువుగారు వచ్చినప్పుడు బాగుంది. జూన్ 1 నుంచి అక్టోబరు 31 వరకు ఆ కాలం ఒక్కటే బాగుంది. ఆ 5 నెలల కాలం ఒక్కటే బాగుంది. మిగతా సంవత్సరంలో మిగతా కాలాలంతా కూడా ఇప్పటి నుంచి జూన్ వరకు, తిరిగి అక్టోబర్ నుంచి సంవత్సరం చివరి వరకు కూడా అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఎందువల్ల అంటే వీరికి రాహుబలం లేదు, ఆయన అర్ధాష్టమంలో ఉన్నారు. పంచమంలో శనిగారు ఉన్నారు, బలం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అష్టమ స్థానంలో గురుగారు ఉన్నారు, బలం లేదు. అలాగే కేతు దశమంలో ఉన్నారు, బలం లేదు. 4 పెద్ద గ్రహాల బలాలు కూడా వృశ్చిక రాశి వారికి లేకపోవడం చేత వీరు ఎక్కువగా పరిహారాలు చేసుకోవాలి, దైవాన్ని ఆరాధించాలి, అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి ఈ సంవత్సరం అంతా. అయితే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు తన యొక్క ఉచ్చరాశిలోకి సంచారం చేసి వచ్చినటువంటి గురువుగారి యొక్క స్థితి చాలా వరకు వీరికి ఊపిరాడేటట్టు చేస్తుంది ఆ 5 నెలల కాలం. మరి మిగతా కాలం అంతా ఎలా ఉంది అంటే వీళ్ళు పూర్తి జాగ్రత్తలతో ఉండాలి. ఏ పని చేసినా ఇప్పుడు ఈ పని చేయడం కరెక్టేనా అని ఆలోచించుకుంటూ వెళ్ళాలంటే ముఖ్యమైన కార్యక్రమాలు నేను చెప్పేది. ముఖ్యమైనవి ఏదైనా ఇల్లు కొనాలి, ఇప్పుడు కరెక్టేనా మనం కొనడం, ఏదైనా స్థలం కొనాలి, ఇప్పుడు కరెక్టేనా, ఏదైనా వాహనాల మీద సెల్ఫ్ డ్రైవింగ్ ఉంటుంది కదా, వాళ్ళంతటా వాళ్ళే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. సెల్ఫ్ డ్రైవింగ్లో మధ్య మధ్యలో చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు, చాలా బాగుంది వాతావరణం అని వెళ్తూ ఉంటారు. అట్లా వెళ్ళడం కరెక్టేనా? తర్వాత ఈ జలవిహారాలకు వెళ్తూ ఉంటారు అందరితో కలిసి, ఇట్లాంటివి కరెక్టేనా? వీళ్ళు అలాంటి కొన్ని ముఖ్యమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచించుకోవాలి. బంగారు కొనాలి, ఇప్పుడు కొనడం అవసరమా? ఆ ధనాన్ని పక్కన పెట్టుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలన్నమాట. ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళాలి. అంతేకాని మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కదా, ఏదో ఒకటి కొనేద్దాం, 4 రోజులు సెలవులు వచ్చాయి కదా, ఎటన్నా పిక్నిక్ వెళ్ళిపోయి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చేద్దాం, ఇలాంటివి ఆలోచించుకుంటూ ఉన్నారంటే కొంచెం దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి గ్రహబలాలు సరిగ్గా లేవు కాబట్టి వీళ్ళు దైవానికి ఎక్కువగా పరిహారాలు చేసుకోవడం అవసరం. భగవంతుడికి ఇంకా ఎక్కువగా చెయ్యాలి. స్వామి రక్షించు మమ్మల్ని అని చెప్పి మనోధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. అలాగే మాతృవర్గ రీత్యాను జాగ్రత్తలు తీసుకోవాలి, సంతాన రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా తీసుకోవాలి. అలాగే మన అదృష్టాన్ని మనం పరీక్షించుకుందాము అనే లాంటి ఆలోచనలు చేయకూడదు. ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించుకుంటూ వెళ్ళాలి. ఈసరికే వ్యాపార వర్గాలు ఉన్నవాళ్ళు ఉంటారు కదా, వ్యాపార వర్గాల్లో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా కొత్తగా మనం పెట్టుబడులు పెట్టాలా వద్దా, ఏ విధంగా మనం ముందరికి వెళ్ళాలి, వ్యాపారంలో అంటే అప్పుడప్పుడు పెడుతూ వెళ్ళాలి కదా, అలా పెట్టాలి అన్నప్పుడు కొంచెం ఆ వ్యాపారానికి సంబంధించిన పెద్దలనే సలహా సంప్రదింపు తీసుకోవడం, ఇది తప్పనిసరిగా చెయ్యాలా వద్దా అని ఆలోచించుకొని చేయడం, తక్కువ మోతాదులో పెట్టడం, అంచెలంచెలుగా పెట్టడం పెట్టుబడిని, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో అత్యధికమైన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. అలాగే ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాలి. ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగానే ఉండాలండి. ప్రతి విషయంలోనూ ఎప్పుడైతే వీళ్ళు జాగ్రత్తగా ఉంటారో
అప్పుడు చాలా వరకు ఎదురయ్యేటటువంటి కష్టం కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల గ్రహాలు కూడా మనకి అననుకూలంగా ఉన్నాయి. పెద్ద గ్రహాలు 4ని మనం పరిగణనలోనికి తీసుకుంటున్నాం. ఇవి అననుకూలంగా ఉన్నాయి అన్నప్పుడు హోమం చేసుకోవడం చాలా మంచిది. జపం చేయించడం కన్నా హోమం చేయడం చాలా మంచిది. దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో ఆ పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వెళ్ళడమా లేకపోతే వారానికి వెళ్ళడమా అలా చూసుకోవాలి. కొన్ని ఊర్లకి దగ్గరగా ఉంటాయి కదా పుణ్యక్షేత్రాలు కొన్ని. అవును. అక్కడ భగవంతుడు సాక్షాత్తు వెలసి ఉంటాడు. దాన్ని మనం పుణ్యక్షేత్రం అని చెప్పుకుంటాం. మామూలుగా మన ఊర్లలో ఉండేటటువంటి ఆలయాలు ఉంటాయి. ఆలయానికి ప్రతిరోజు వెళ్ళచ్చు. దగ్గరగా ఉన్న ఆలయానికి వెళ్ళాలి తప్పనిసరిగా. చేతనైనంత వరకు ఓర్పు కలిగి ఉండాలి. ఎవరు ఏది చెప్పినా సరే ఆలోచిస్తాం, అలాగే చేద్దాం, ఇలాగ మౌనంగా ఉండి నిదానంగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి తప్ప ఎవరితో ఏ మాట ఎదురు మాట్లాడినా అక్కడ కలహాలు ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తోటి ఉద్యోగస్తులతో వ్యతిరేకతలు వస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఆదాయానికి గండిపడేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. కుటుంబంలో ఐకమత్యం లేకపోవడం ఏర్పడుతోంది. ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీ ప్రదర్శించుకొని కుటుంబంలో ఐకమత్యం తగ్గిపోయి నా ఇష్టం నాది అనుకుంటే ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. అలా కాకుండా చూసుకోవాలి. ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ హోమం చేసుకుని ఒకసారి సంవత్సరం ప్రారంభంలో ఒకసారి అలాగే ఒక 6 నెలలు అయిన తర్వాత ద్వితీయార్థంలో ఒకసారి చేసుకున్నట్లయితే చాలా వరకు పరిస్థితులు వీళ్ళ అదుపులోకి వస్తాయండి. మనశ్శాంతి పెంపొందింపజేసుకోవాలి. ఎందుకంటే ఏ పనులు సరిగ్గా అవ్వట్లేదు అనేటటువంటి ఆలోచన వచ్చేస్తుంది కొన్ని రోజులకి వీళ్ళకి. అలాంటప్పుడు మనోబలాన్ని కోల్పోకుండా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ భగవంతుడిని వేడుకొని స్వామి మాకు సంతోషాన్ని ప్రసాదించు, మనశ్శాంతినివ్వు అని వేడుకుంటూ వెళ్ళినట్టయితే అడపాదడప ఏదైనా చిన్న చిన్న మంచి పనులు జరుగుతూ వీళ్ళు కొంచెం ఆనందానికి లోనవుతారు. అది గురువుగారు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు సాధ్యపడుతుంది. ఆ 5 నెలల కాలము కొంత ప్రశాంతంగా ఉంటారు. ఆ సమయంలో వీళ్ళు ఎక్కువగా గనక ఇంకా జపాలు చేసుకోవడమో లేదా మంత్రాన్ని చేసుకోవడమో ఇలాంటివి చేసినట్లయితే అవతల అక్టోబర్ 31 నుంచి ఇంకా 2 నెలల కాలం ఉంది కదా, మనశ్శాంతిగా ఉంటారు. ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయిన ధనస్సు రాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, మరి 2026 సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? వారు తీసుకోవాల్సిన పరిహారాలు అలాగే జాగ్రత్తల గురించి కాస్త వివరించండి. అలాగేనండి. ధనస్సు రాశి అది గురువుగారి రాశి. గురువుగారే అధిపతిగా ఉంటారు. ఈ 2026 సంవత్సరంలో గురువు యొక్క దృష్టి జూన్ 1 వరకు కూడా చక్కగా ధనుసు రాశి మీద పడుతోంది. చాలా చాలా బాగుంటుంది. తృతీయంలో ఉన్నటువంటి రాహు గారు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. ఈ 2 గ్రహాలు కూడా చాలా బాగున్నాయి. అయితే గురువుగారు ఇవ్వనిదంటూ ఏం లేదు. సాక్షాత్తు సప్తమ దృష్టి చేత చూస్తూ ఉన్నప్పుడు ఆయన ధనాన్ని ఇస్తారు, వ్యక్తిత్వాన్ని పెంచుతారు, అలాగే సన్మాన సత్కారాలు అందుకునేటట్టు చేస్తారు, ధనాన్ని ఇస్తారు, విజయావకాశాలను ఇస్తారు. అలాగే ఒక 10 మందిలోనూ ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా ఆ ధనస్సు రాశి వాళ్ళని తీర్చిదిద్దుతారు. అంటే వాళ్ళకి అలాంటి మంచి ఆలోచనలు వస్తాయి, అవకాశాలు వస్తాయి. ఆ విధంగా వాళ్ళు అలా షైన్ అయిపోతూ మంచి పేరు తెచ్చుకుంటూ చక్కగా మంచిగా వారి వారి పనుల్లో ముందరికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మనోబలం పెరిగి ఉంటుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. వీళ్ళు బంధుమిత్రులతో బాగా మింగిల్ అవుతారు. బంధుమిత్రులు కూడా వీళ్ళ ఇంటికి ఎక్కువగా రాకపోకలు ఉంటాయి. దగ్గరి ప్రయాణాలన్నీ లాభిస్తాయి. ధనాన్ని మంచిగా ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టిన ధనము ఉపయోగకరంగా ఉంటుంది. స్థిరాస్తుల్ని పెంచుకుంటారు. శుభకార్యాలు బాగా జరుగుతాయి. వీళ్ళే ఒక ప్రముఖ పాత్ర వహిస్తారు. ధనుసు రాశి వారే ఒక పెద్దరికం వహిస్తారు. 2 వర్గాల వారికి ఏదైనా ఒక చిన్న మాట తేడా వచ్చింది అంటే వీళ్ళు మధ్యలో ఉండి ఒక జడ్జిలాగా వాళ్ళిద్దరిని సంయమనం చేస్తారు. ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్పి మళ్ళీ కలిపేస్తారు ఇద్దరిని. ఇద్దరి మధ్య ఏదో మంట పెట్టి బొగ్గుమని తిప్పించరు. వాళ్ళిద్దరిని మంచిగా కలుపుతారు. అలాగా అన్ని శుభ పరిణామాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితం గురించి చెప్పుకోవాలంటే కొద్దిగా కష్టం ఎక్కువ అవుతుంది. ధనుసు రాశి వారికి కష్టం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ శనిగారి యొక్క స్థితి అంతగా బాలేదు. అర్ధాష్టమంలో ఉన్నారు శనిగారు. అర్ధాష్టమ శని అయ్యే పనులని ఆటంకం చేస్తారు. అయితే గురుబలం ఉంది కాబట్టి ఈ శనిగారి పవర్ కాస్త తగ్గి ఉంటుంది.
అయితే శనిగారికి పరిహారాలు అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ స్థిర చరాస్తుల్లో ఏదైనా చిన్నపాటి తేడాని చూపిస్తూ ఉంటారు. ఎక్కువకి అమ్మాలా, తక్కువకి అమ్మాలా, లేదా సమంగా మనకి ఎంత ఖర్చు అయిందో అంతవరకే మనకు వస్తే చాలులే, లాభాలు ఎందుకు మనకి ఎదుటి వాళ్ళని పీడించి తీసుకోవడం, ఇలాంటి ఆలోచనలతో వద్దు అనేసుకుంటూ ఉంటారు. అయినా కూడా ఇబ్బంది అవుతుంది. అయినా కూడా ఏదో ఒక ఇబ్బంది పెడతారు. ఒక వారం రోజుల్లో అయిపోతుంది అనుకున్న పని 15 రోజులైనా అవ్వదు, నెల రోజులైనా అవ్వదు. ఆ పని గురించి తిరుగుతూ ఉండాలి. త్రిప్పట, వ్యయాస ఇలాంటివి పెడుతూ ఉంటారు. అయితే గురువుగారి యొక్క దృష్టి ఉన్నంతకాలం పర్వాలేదు. ఇవన్నీ కూడా కొంచెం పర్వాలేదులే, మళ్ళీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి చూసుకుందాం, ఇప్పటికి పర్వాలేదులే అన్నట్టుగా ఉంటాయి పరిస్థితులు. ఇక్కడ గురువుగారు అష్టమ స్థానంలోకి వస్తున్నారు జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు అక్కడే ఉంటారు ఆయన. అప్పుడు ఈ ఇబ్బందులన్నీ పెరిగిపోతాయి. చాలా వరకు పరిహారాలు అప్పుడు తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందువల్ల అంటే శనిగారి అర్ధాష్టమ ఫలితము ఇబ్బంది పెడుతుంది, గురువుగారి అష్టమ సంచార ఫలితము ఇబ్బంది పెడుతుంది, ఈ కేతువు సంచారం కూడా నవమంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఏ పనులు అప్పటి నుంచి అవ్వవు సరిగ్గా. వీరికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఏది ఎవరిని వెళ్ళి మాట్లాడబోయినా కూడా ఒక్క ఈర్ష్యాసూయలు అంటాను చూసారా, చాలా బాగున్నప్పుడు ఒక మనిషికి మంచి పేరు వచ్చేస్తుంది. అది దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఈర్ష్యపడతారు వీళ్ళ మీద. అదంతా ఎప్పుడు తీర్చుకుంటారు? మళ్ళీ వాళ్ళు బలహీనలైనప్పుడు తీర్చుకుంటారు. బలంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడలేరు కదా. కాబట్టి ఈ గురువుగారు ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి వస్తారో కొంచెం బలహీనం అవుతుందన్నమాట రాశి. అప్పుడంతా పెద్ద గొప్పగా విర్రవీగావు కదా, నువ్వే కదా పెద్ద గర్వం అన్నట్టుగా మాట్లాడేవని ఇలాంటి సూటిపోటి మాటలు మాట్లాడేవాళ్ళు, అపవాదులు వేసేవాళ్ళు, అపనిందలు వేసేవాళ్ళు, సహాయ నిరాకరణ చేసేవాళ్ళు, నువ్వు చూసుకో అని నిరసనగా మాట్లాడేవాళ్ళు అందరూ అప్పుడు తయారవుతారు. ఇక్కడ శని బలము లేదు, అక్కడ గురు బలము లేకపోవడంతో ఇలాంటి వ్యతిరేకతల్ని బాగా చూడాల్సి వస్తుంది. అయితే వీరికి మనోబలం బాగుంటుంది కాబట్టి ఎదుర్కొంటారు, పూర్తిగా అందులో సక్సెస్ అవుతారని చెప్పలేము. కృషి చేస్తూ వెళ్ళాల్సిందే, ఆ పోరాటం అలాగ చేస్తూ వెళ్ళాల్సిందే. అలాగే పితృవర్గ రీత్యా కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లికి కానీ తండ్రికి కానీ ఇద్దరిలో ఎవరికైనా సరే ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది. అంటే అప్పటి వరకు ఉన్న బలము ఉండదు. దానికి ఔషధ సేవ చేయడం అలాంటివన్నీ ఉంటాయి. వీళ్ళు శ్రద్ధ తీసుకుంటారు. అరే మా తల్లి గారికి బాలేదు కదా, మా తండ్రి గారికి బాలేదు కదా అనేలాంటి ఆలోచనలతో ఆ పరిస్థితులను చూసి వీళ్ళు శ్రద్ధ తీసుకోవడం, చెయ్యాలి అనుకున్న పనులు మానేసి మా అమ్మగారి కోసం నేను ఉండిపోతానండి, మా నాన్నగారి కోసం నేను ఉండిపోతానండి అని చెప్పి చేస్తూ ఉన్న విధులని కూడా నిర్లక్ష్యం చేయడం, అలాంటివి ఉండే అవకాశం, ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం, అలాగే ఈ అపనిందలు ఇలాంటివన్నీ ఎదుర్కోవాలి అనే ఒక మానసికంగా కొంచెం కుంగుబాటు వస్తుంది. ఏంటి నాకు మొన్నటి వరకు చాలా బాగుంది, నాకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి ఏంటని వాళ్ళు అలాగ ఆలోచించుకుంటూ కొంచెం కుంగిపోవడం లాంటివి ఉంటూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే వీళ్ళు పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి. యోగా చేయడం, సద్గురువులు ఆశ్రమాలకు వెళ్ళి గురువుల్ని దర్శించడం, ఆశ్రమానికి సేవ చేయడం, ఆలయానికి సేవ చేయడం, ఇలాంటివి చేస్తే చాలా వరకు ఈ దోషం తీరిపోతుందండి. అష్టమ గురు సంచార దోషం కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. దానికి తోడు ఇక్కడ శనిగారి స్థితి, కేతు స్థితి కూడా సరిగ్గా లేకపోవడంతో వీళ్ళకి మనోబలం తగ్గినట్టుగా అనిపిస్తుంది. నిజానికి రాహు మనోబలాన్ని ఇస్తారు, కానీ మిగతా గ్రహాలు కూడా ఏవీ లేకపోవడంతో, సరిగా బలంగా లేకపోవడంతో వీళ్ళకి నేను ఇంత మొండిగా ఉంటున్నానా, నిజంగా నా పరిస్థితులన్నీ బాగున్నాయా అనే ఆలోచన వీళ్ళకి వచ్చి కొంచెం ఆ కుంగుబాటు అనేది కనిపిస్తుంది. అయితే అంత భయపడద్దు, ఏ దానికైనా పరిహారాలు ఉంటాయి. భగవంతుడు ఉన్నాడు, మనకి భక్తి ఉంది మనసులో. మన భక్తిని తీసుకెళ్ళి భగవంతుడి పాదాల ముందర పెట్టినట్లయితే తప్పనిసరిగా భగవంతుడు కరుణిస్తాడు మనని. ఆ స్వచ్ఛతని మనం పెట్టుకోవాలి, పరిహారాలు చేసుకోవాలి. తిరిగి మళ్ళీ అక్టోబర్ 31న ఎప్పుడైతే గురువుగారి యొక్క సింహరాశి సంచారం జరుగుతోందో వీళ్ళకి మళ్ళీ తిరిగి అప్పటి వరకు కోల్పోయినవన్నీ మళ్ళీ పొందగలుగుతారు. రాశి బలోపేతం అవుతుంది. రాశిని చూస్తుంటారు పంచమ దృష్టి చేత, కాబట్టి సంతానము బాగుంటారు, సంతానానికి వృద్ధి కలుగుతుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, మళ్ళీ తిరిగి మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అనుకూలమైనటువంటి సంపదలు, స్థితిగతులు పెరగడము, మనోవాంఛ సిద్ధించడము, మనసులో అనుకున్న కోరికలు సిద్ధించడము, వివాహాది శుభకార్యాలు కుదరడము, అలాగే ఇల్లుని చక్కగా మళ్ళీ వాళ్ళు ఒక క్రమశిక్షణగా పెట్టుకోవడము,
కుటుంబంలో ఐకమత్యం అది పెంపొందింపజేసుకోవడము చదివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి. మధ్యలో కొద్ది కాలం వీళ్ళు పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి అని చెప్పి మరీ తెలియచెప్తున్నాను. ముఖ్యంగా శనగలు దానికి సంబంధించి ఏ రకమైన ప్రసాదంగా తయారు చేసి ఆహారం తయారు చేసి భగవంతుడికి నివేదన చేసి భక్తులకి వితరణ చేస్తూ ఉంటే చాలా వరకు వీళ్ళ సమస్యలు తగ్గిపోతాయి. గురుగ్రహ స్తోత్రాలు చాలా చాలా ఉపయోగాన్ని ఇస్తాయి. మరి తదుపరి రాశి అయిన మకర రాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, మరి 2026 సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందువల్ల అంటే శనిగారి స్థితి చాలా బాగుంది, రాహుకేతువుల స్థితులు బాలేదు, సంవత్సరం పొడుగుతా ఇబ్బందులు ఉన్నాయి. గురువుగారి స్థితి కూడా ఆయన ఉచ్చ స్థానంలోకి వచ్చినప్పుడు ఆ 5 నెలల కాలము బాగున్నారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు గల 5 నెలల కాలము బాగుంది. మిగతా అప్పుడంతా అంటే అటు 6వ స్థానంలో ఉన్నప్పుడు బాగాలేదు, ఇటు 8వ స్థానంలో ఉన్నప్పుడు బాగాలేదు. మనము మొత్తంగా చెప్పుకోవాలి, సంవత్సరం పొడుగుతా చెప్పుకుంటున్నాం కాబట్టి ఫలితాలు. శనిగారి ఫలితం 3వ స్థానంలో చాలా చాలా మొండి ధైర్యాన్ని ఇచ్చేస్తున్నారు ఆయన. గురువుగారు 5 నెలల కాలమే బాగున్నారు. ఇక మిగతా సంవత్సరం అంతా కూడా ఈ రాహుకేతువుల వల్ల చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే మొండితనం వల్ల, మూర్ఖత్వం వల్ల వీళ్ళు కొన్ని అవకాశాలని పోగొట్టుకుంటారు. అలాగే ఈ జూన్ 1 నుంచి చెప్పుకునే ఉచ్చరాశిలోకి, కర్కాటక రాశిలోకి గురువుగారు వచ్చినప్పుడు మటుకు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మనోబలం బాగా పెరిగి, అంటే ఆల్రెడీ మనోబలం ఉంటుంది, అప్పుడు ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. గురువుగారు కూడా తోడవుతున్నారు కాబట్టి శనిగారి బలానికి ఈ బలం కూడా తోడయ్యి ఇంకా మనోబలం వచ్చి వాళ్ళ వ్యక్తిత్వ వికాసం జరిగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ దానికి ముందర అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి మిథున రాశి సంచారంలో అయితే మటుకు కొన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనాలోచితం అన్నమాట, సరిగ్గా ఆలోచించకపోవడం. అలాగే కుటుంబ స్థానంలోనే రాహు ఉన్నారు, వాక్స్థానంలోనూ రాహువే. ఇవి ఏం చేస్తాయి అంటే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాయి, ఆదాయం వచ్చే ఆదాయాన్ని రాకుండా చేస్తాయి, లేకపోతే నష్టానికి దారితీస్తాయి. 10 రూపాయలు వచ్చే చోట 5 రూపాయలే వచ్చేటట్టుగా ఇచ్చావులేవయ్యా, నువ్వు ఇచ్చేదేంటి, ఇట్లాంటి నిరసన మాటలు వస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే 10,000 ఇచ్చేవాళ్ళు 5,000 ఇచ్చి ఊరుకుంటారు. ఇలాగా నిరసన మాట వల్ల నష్టపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఈ 8వ స్థానంలో కేతువు సంచారం జరుగుతోంది. ఇప్పుడు సింహరాశిలో కదా కేతువు సంచారం జరుగుతోంది. దీనివల్ల ఉద్దాన పతనాలు ఉంటాయి. అంటే ఒకసారి బాగా పైకి లేపినట్టుగా ఉంటుంది మనకి, ఏంటి ఇంత మునగ చిట్టెక్కిస్తున్నారా అని అనుకుంటాం మనం. కానీ ఏదో ఒక మంచి ధన్మం జరుగుతుంది, కానీ అది ఎక్కువ కాలం నిలబడదు, పట్టని మళ్ళీ కింద పడిపోతుంటారు. ఇది దేనివల్ల వచ్చింది అనుకుంటారు, వీళ్ళ మాట వల్ల వస్తుంది. మాట అనేది అధిక జాగ్రత్తతో కూడి ఉండాలి. కుటుంబంలో ఐకమత్యం కనిపించట్లేదు. ఏదైనా స్థిర చిరాస్తుల్ని వృద్ధి చేసుకుందామంటే వీళ్ళు వెళ్తే ఏ పని అవ్వట్లేదు. ఒక్క 5 నెలల కాలం మాత్రమే బాగుంది, మధ్యలో మిగతా కాలం అంతా కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. మనోబలం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, గుండె ధైర్యం, నేను చేస్తాను, విల్ పవర్ బాగా ఉంటుంది. కానీ చెయ్యగలగాలి కదా, అది ప్రాక్టికల్గా దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి కదా. పరిస్థితులన్నిటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో తీసుకుని వచ్చి ఒక పని చేయించుకోవాలి. మనం ఒక పని అవ్వాలి అంటే ఇదేదో చెట్టు దగ్గరికి వెళ్ళి పండు కోసుకోవడం కాదు కదా, అది కూడా వీళ్ళకి ఆటంకాలు అవుతాయి. దారి మార్గం, ముళ్ళ మార్గం ఉంటుంది, ఛేదించుకుంటూ వెళ్ళాలి. అలా వ్యయ ప్రయాసాలకు లోనవ్వాలి, అక్కడ ఎవరు ఆటంకపరచకుండా ఉండాలి. ఇలాగా ఎన్నో రకాలైన సమస్యలు వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. నేను చెయ్యగలను అనే విల్ పవర్ ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా అది అనుభవంలో మటుకు తక్కువైపోతుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నట్టయితే అనుకూలం అవ్వదు, అనుకూలత రాదు. ఎందువల్ల? అటు గురుబలం లేదు, ఇటు రాహు బలం లేదు, కేతు బలం లేదు. మరి మనకి సంవత్సరం పొడుగుతా మిగతా గ్రహాల పరిస్థితి కూడా ఉంది కదా. బుధుడు ఉన్నారు, కుజుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు, రవి ఉన్నారు, చంద్రుడు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంతో అంతో అనుకూలిస్తేనే ఏ పనైనా అవుతుంది. మరి వీళ్ళు అనుకూలిస్తున్నారా, అనుకూలించట్లేదా? మిగతా 3 గ్రహాలు ఇక్కడైతే అనుకూలించట్లే, ఒక్క శనిగారు అనుకూలిస్తున్నారు. మిగతా గ్రహాలు అనుకూలించినంత మాత్రాన పెద్ద పనులు అవుతాయా? అవవు. ఇలాంటి పరిస్థితులు వీళ్ళకి ఏంటంటే ఒక అయోమయ స్థితిని పొందుతారనమాట. ఏంటి మనకి ఈ పని అవుతుందా అవదా, మనం ఎంతో చేస్తున్నాం, అవుతుందా అవదా,
మనకి విజయం అనేది కనిపిస్తుందా కనిపించదా, మన ధనానికి న్యాయం జరుగుతుందా ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే కాలం అంతా గడుస్తుంది. ఎక్కువగా కలహాలు ఉంటాయి, ఎక్కువగా కొట్లాట్లు ఉంటాయి, కోర్టు కేసులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఉద్దాన పతనాలు, ధనం వస్తుందా రాదా, వచ్చిన ధనం నిలబడుతుందా నిలబడదా, ఏంటి మనకి ఇంత ఉన్నత స్థితి కలిగింది అది కింద పడిపోతామో మనం, ఇలాంటి భయాలన్నీ చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. అన్ని గ్రహాలకి జపాలు చేయించుకోవడం మంచిది, శక్తి ఉన్నవారు, లేకపోతే హోమం చేయించుకోవడం మంచిది. అలాగే ప్రతిరోజు ఈ నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. నవధాన్యాలు దానం ఇచ్చి ఒకసారి ఇచ్చేసి అయితే అయిపోదండి, సంవత్సరంలో 2-3 సార్లు దానం ఇచ్చేసి చక్కగా శివారాధన చేసినట్లయితే వీళ్ళకి చాలా వరకు బాగుంటుంది. అనేక విధాల వీళ్ళకి మనశ్శాంతి పెరుగుతుంది. వీళ్ళకి మనశ్శాంతి కావాలి, ధైర్యం ఉంటుంది, చేతులు కట్టి పడేసినట్టుగా అయిపోతుంది, ఏ పని ముందరికెళ్ళదు. వివాహం కుదురుతుందా, నేను చెప్పినట్టుగా ఈ కర్కాటక రాశిలోకి గురువుగారు వచ్చినప్పుడు ఆ 5 నెలల కాలము ఒక విధమైన భోగం ఉంటుంది వీరికి. మరి మిగతా సమయం దానికన్నా ముందు జూన్ 1 వరకు, దాని తర్వాత అక్టోబర్ 31 తర్వాత, మరి ఈ కాలాలన్నీ నిరాశగా గడుపుతూ ఉంటారు వీళ్ళు. ఆ నిరాశ నుంచి తట్టుకోవాలి అంటే గురువుగారికి యోగా చేయడం చాలా మంచిది. అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా శివారాధన చేయడము చాలా చాలా మంచిది. ఆశ్రమాలకు వెళ్ళడం చాలా మంచిది. యోగ సాధన చెయ్యాలండి ఎప్పుడైనా కానీ. అంటే ఒక మంత్రాన్ని జపించుకుంటూ వెళ్ళిపోవాలి సాధన. ఆ సాధన చేస్తుంటే యోగం పడుతుంది. యోగం పట్టింది అంటే అసలు ఏ గ్రహాల యొక్క దుష్టత్వమో వీళ్ళకి చేరదు. ఆ స్థితికి వీళ్ళు చేరుకోవాలంటే చాలా చాలా భక్తితో కూడినటువంటి, వైరాగ్యంతో కూడినటువంటి సాధన చేస్తూ వెళ్తే త్వరగా భగవంతుడు అనుగ్రహించి మంచిగా శుభం జరిగేటట్టు చేస్తాడు. ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయిన కుంభరాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, మరి 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి ఇప్పుడు ప్రస్తుతము జూన్ 1వ తేదీ వరకు గురుబలం చాలా బాగుందండి. మిగతా గ్రహాల బలాలు అయితే లేవు. అటు రాహు బలం లేదు, కేతు బలం లేదు, అలాగే శనిగారి బలం కూడా లేదు. ప్రధాన గ్రహాలలో ఒక్క గురుబలం మాత్రమే ఉంది. అయితే ఒక్క గురుబలం బాగుంది కదా అంటే దీనిని బట్టి మిగతా గ్రహాల బలాలను కూడా మనం తెచ్చుకోవాలి. అక్కడ కొంచెం విఘ్నత పాటించుకోవాలన్నమాట. గురువుగారికి ఏది చేసినా తొందరగా అనుగ్రహిస్తారు ఆయన. గురుబలం బాగున్నప్పుడు గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అత్యధికమైన శుభాలు ఉంటాయి. కాబట్టి ఈ మిగతా గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుంటే గురువు అనుగ్రహిస్తారు. మనకి ఆంజనేయ స్వామిని పూజ చేస్తే రాముడు కూడా మనని దీవిస్తారు. అలాగే రాముల వారి పూజ చేస్తే హనుమ కూడా వచ్చి మనకి రక్షణ కవచం ఇస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ గురువుగారికి గనక మనము ధ్యానము చేసుకున్నా, లేకపోతే ఏదైనా స్తోత్ర పారాయణాలు చేసుకున్నా మిగతా గ్రహాల బలాలన్నింటినీ పెంచుతారు ఆయన. అదే గురుబలం. గురువు బాగుండడం ఒక్కటే గురుబలం కాదు, మిగతా వాటి దుష్టత్వాన్ని తగ్గించడం కూడా గురుబలం సహకరించి గురుబలం. ఇక్కడ అది చెయ్యాలి. గురువుగారికి స్తోత్ర పారాయణాలతో గనక మనం మన భక్తిని ప్రదర్శించినట్లయితే తప్పనిసరిగా మిగతా గ్రహాల బలాలు పెరిగి మంచిగా మనశ్శాంతి ఉంటుందండి. ఎప్పుడైతే అభివృద్ధి కనిపించకపోయినా పర్వాలేదు కానీ మనశ్శాంతి ఉన్నట్టయితే ఆ మనిషి చాలా ప్రశాంతంగా ఉంటాడు. అబ్బా, మంచి జరగకపోయినా పర్వాలేదు, మనకి చెడు జరగలేదు కదా, ఎందుకు వరి అవ్వడం, ఎందుకు, ఈ మాత్రం ప్రశాంతంగా ఉండనిండి అంటారు. ప్రతి మనిషి కోరుకునేది మనశ్శాంతి. కాబట్టి ఆ మనశ్శాంతి అనేది గురువుగారు ఇచ్చేస్తారు. అంటే చెడు జరగనివరైనా, కర్మఫలం అనుభవించాలి ఎవరైనా, కానీ ఇక్కడ రక్షించమని అడుగుతూ ఉన్నప్పుడు ఆ కొద్దిగా కర్మఫలాన్ని తగ్గిస్తారనమాట. దానివల్ల మనశ్శాంతి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకొని కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతోంది. రాశిలో రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు. ఇవి మూడు కూడా చాలా ఇబ్బందికరమైనవి. ద్వితీయంలో శనిగారు, ఏలినాటి శని, రాహుకేతువులు ఈ లగ్న సప్తమాల్లో ఉండడం అంటే వీళ్ళకి ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా ఉంటుంది. ఏ పని అవ్వదు, అపనిందలు పడుతూ ఉంటాయి, అపవాదులు పడుతూ ఉంటాయి. నువ్వు చేతకాని వాడివి అని ఏదో ఒక విధంగా సతాయిస్తూ ఉంటారు పక్కనున్న వాళ్ళు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు.
అలాగే వివాహాది శుభకార్యాలు కుదరాలి అనుకున్నా కూడా ఎంత కృషి చేసుకున్నా అంత సంతృప్తిగా కుదరవు. ఇక మళ్ళీ ఈ 6వ స్థానంలోకి కర్కాటక రాశిలోకి గురువుగారు ప్రవేశించినప్పుడు మటుకు అస్సలు బాలేదు. అంటే మళ్ళీ 5 నెలల కాలం ఇక్కడ రాహు బాలేదు, కేతువు బాలేదు, శనిగారు బాలేదు, గురువుగారు కూడా బాలేదు. కాబట్టి ఇక్కడ చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి, అపవాదులు ఉంటాయి, అపనిందలు ఉంటాయి, ధనము పోగొట్టుకునేటటువంటి పరిస్థితి. అలాగే ఈ సంతానం పరంగా కూడా చికాకులు ఉండడము, మాట వినకపోవడము, సంతాన వృద్ధి జరగకపోవడం. అంటే ఎవరికైనా అప్పుడు ఆ సమయంలో సంతానం కావాలి అనుకుంటే సంతానానికి చాలా చాలా ఆటంకాలు ఏర్పడతాయి. ఒక పట్టాన ఏదైనా ఔషధ సేవ చేసుకోవాలి అనడం, డాక్టర్స్ చుట్టూ తిరగడం, ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. అలాగే కోర్టు చుట్టూ వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏ గ్రహము బాలేదు, మిగతా గ్రహాలు ఈ రవి కానీ, బుధుడు కానీ, చంద్రుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళ యొక్క సహకారం కూడా అంటే శుభ ఫలితాలు కూడా లేకపోయినట్లయితే కొంచెం ఈ పెద్ద మనుషుల పంచాయతీల్లోకి వెళ్ళడమో, లేకపోతే కోర్టుకు వెళ్ళడమో, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడమో ఇలాంటివి ఏమన్నా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండదు, పబ్లిక్ రిలేషన్స్ బాగుండవు. ముఖ్యంగా రాజకీయ నాయకులైతే చాలా ఇబ్బంది పడతారు. అలాగే విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇంకా గృహస్థులైతే చెప్పనే అవసరం లేదు, వివాహ జీవితంలో చాలా ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక విధమైన చికాకుతో కూడి ఉన్నాయి. మళ్ళీ తిరిగి అక్టోబర్ 31న ఎప్పుడైతే సింహరాశిలోకి గురుగారి ప్రవేశం జరిగిందో ఇక ఆ 2 నెలలు కొంచెం పర్వాలేదన్నట్టు. అప్పుడు కూడా రాహుకేతువులు అక్కడే ఉన్నారు, డిసెంబర్ 8 వరకు ఉంటారు. కాబట్టి అక్కడ కూడా వాళ్ళ యొక్క ఫలితాలు వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అయితే గురువుగారి 7వ స్థాన దృష్టి చేత కొద్దిగా పర్వాలేదు అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మనశ్శాంతి లేని కాలంలో మటుకు మనశ్శాంతి కోసం తప్పనిసరిగా యోగా చెయ్యండి. గురువు అనుగ్రహం కొరకు గురువుగారి యొక్క స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఎవరైనా పిల్లలకి విద్య నేర్పించండి. వేదం చదువుకునే వారికి కొంచెం గౌరవం, ఏ విధంగా గౌరవం, మనం ఏ విధంగా వాళ్ళని గౌరవించుకోవాలంటే ఏదైనా వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడము, వాళ్ళకి ఆహారానికి సంబంధించి ఇప్పుడు ఆశ్రమాలలో ఉండే పిల్లలు ఉండి చదువుకుంటూ ఉంటారు, వేద పఠనం జరుగుతూ ఉంటుంది, ఆశ్రమాలకు వెళ్తారు వాళ్ళు. అక్కడ ఏదైనా ఇన్ని రోజులు భోజనానికి మనం ధనం సహాయం చేద్దాం, లేదా వాళ్ళకి ఏదైనా పుస్తకాలు కొనిద్దాము, లేదా ఏదైనా వస్త్రాలు అవి కొనిద్దాము. ఇలా ఏదన్నా ముఖ్యంగా వేద పఠనం జరిగేటటువంటి విద్యార్థులకి సహాయం చేయడం చాలా చాలా మంచిది. అలాగే మాతృవర్గరీత్యా కూడా సేవ చేయడం చాలా చాలా మంచిది. తర్వాత పసుపు వస్త్రాలు దానం చేయడం, పసుపు దానం చేయడం, పసుపు కుంకాలు మనం దానం చేస్తాం కదా, అలాగే పసుపుని దానం చేసినట్టయితే కూడా గురువుగారికి విశేషమైన ప్రీతి. పసుపు అంటే ఆయన కారకత్వం అన్నమాట, ఒక కారకత్వం పసుపు. కాబట్టి పసుపుని దానం చేసిన, ఏదైనా పండగలు అలాంటివన్నీ వచ్చినప్పుడు ఈ శనగలతో పదార్థం వండి గురువుకి నైవేద్యం సమర్పించాలి. గురువు అనగానే మనందరికీ తెలుసు దత్తాత్రేయుడు గురువు, సాయిబాబా గురువు, అలాగే మనకి ప్రత్యక్ష గురువులు ఉంటే వారు, దక్షిణామూర్తి గురువు. ఇలా గురువులకి గనక శనగలు వాళ్ళ ప్రీత్యర్థం ఆహారాన్ని నివేదన చేసి చక్కగా ఆహారాన్ని, ఆ ప్రసాదాన్ని భక్తులకి గనక పంచినట్లయితే, ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు సద్గురువులు ఉంటారు కదా, వారికి శనగలతో వారికి ఇది చేయడం అనమాట, ఆశ్రమానికి శనగలు ఇవ్వడం. ఆ గురువు సంతృప్తి పడే విధంగా గనక చేసుకున్నట్టయితే చాలా వరకు బాధలు తగ్గిపోతాయండి. అలాగే ఈ శనిగారి యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, నల్ల నువ్వులు దానం చేయడము, గోసేవ చేయడము చేస్తూ హనుమాన్ చాలీసా పఠన చెయ్యాలి, చాలా మంచిది. శివారాధన చెయ్యాలి, దుర్గాదేవి యొక్క పూజ చేసుకోవాలి. అలాగే గణపతికి గరికతో పూజ చేసినట్లయితే, ఉండ్రాళ్ళు సమర్పణ చేసినట్లయితే చాలా వరకు ఈ కష్టాలు ఏవైతే వస్తున్నాయో అవి తగ్గుతాయి. ఇలాంటివన్నీ గనక వీళ్ళు ఈ జాగ్రత్తలు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిహారం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉన్నట్లయితే భగవంతుడు మనకి చక్కటి వరాలను ఇస్తాడు. ఈ గ్రహాలు కూడా కాస్త సంతృప్తికరంగా ఉంటాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. సంవత్సరం మొత్తం మీద జాగ్రత్తలు తీసుకుంటూనే వెళ్ళాలి. వీళ్ళు మనకి ఇప్పుడు బాగుంది కదా, అప్పుడు బాగుంది కదా అని చెప్పి వాళ్ళు అంత ధైర్యంగా ఉండడం అనేది పనికిరాదు. మంచే జరుగుతుంది, కానీ మౌనాన్ని పాటించాలి. ఇక్కడ ఏలినాటి శని
చివరి స్టేజ్కి వచ్చేసింది కదా, అయినప్పటికీ ఇంకా దగ్గర దగ్గర 2 సంవత్సరాల కాలం ఉంది ఏలినాటి శని కూడా. అలాంటప్పుడు మనకి ఎంతో బాగుంటుందిలే అనుకోవడానికి లేదు, చాలా ఆటంకాలు పడుతూ ఉంటాయి. ఏదన్నా దెబ్బలు తగలడం కానీ, కర్ర దెబ్బలు తగలడం కానీ, భూమికి సంబంధించిన తగాదాలు ఉండడం కానీ, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళకి సరైన బిజినెస్ లేకపోవడం కానీ, ఇలాంటివన్నీ ఉంటూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెషన్ రీత్యా అతి జాగ్రత్తగా ఉండాలి, మాట రీత్యా, ఆరోగ్య రీత్యా, ఎదుటి మనిషితో సంబంధ బాంధవ్యాల రీత్యా. ఒక్క భార్యాభర్తల సంబంధమే కాదు కదా, మనకి అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, రకరకాల బాంధవ్యాలతో మనిషి జీవిస్తూ వెళ్తాడు. ఏ బాంధవ్యాన్నైనా చెడగొట్టుకోకుండా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వెళ్ళాలి. ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయిన మీనరాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, మరి 2026 సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పాటించవలసిన పరిహారాలు కాస్త వివరించండి. అలాగేనండి, మీనరాశికి ఈ సంవత్సరం పొడుగుతా కూడా ఒక్క గురువుగారు కర్కాటక రాశిలో సంచరిస్తున్నప్పుడు మాత్రమే బాగుంది. మిగతావి ఏవి బాగాలేదు. గురువుగారి యొక్క స్థితి సంచారం బాగలేదు, అలాగే రాహుగారి సంచారం బాగా, శనిగారి సంచారం కూడా బాగాలేదు. కేతువు బాగున్నారు. ఇంచుమించుగా ఈ సంవత్సరాంతం డిసెంబర్ 8 వరకు కేతువు గారి యొక్క స్థితి వల్ల ధనము వస్తుంది. ఏదో విధంగా పోగొట్టుకున్న ధనమైనా రావచ్చు, లేదా అనుకున్న ధనమైనా రావచ్చు. అలాగా ఏదో విధంగా ధనం వస్తుంది, కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనం ఉంటుంది, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి, సంతాన రీత్యా అంతగా బాగుండదు, మాతృవర్గ రీత్యా కూడా బాగుండదు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళ రీత్యా కూడా అంతగా బాగుండదు, సహాయ సహకారాలు ఉండవు, ఏదో మాట తేడా రావడం, ఆస్తి తగదాలు రావడం, పిత్రార్జితం కొరకు గొడవలు కొట్లాటలు, అలాగే భార్యాభర్తల రీత్యా అలా కూడా ఇబ్బందిగానే ఉంది. ఇక దూర ప్రాంత ప్రయాణాలు అయితే తరచుగా చేయవలసి రావడం, వ్యయ ప్రయాసలకి లోనయ్యేది కనిపిస్తోంది. అంటే ఏ పక్క నుంచి చూసినా వీళ్ళకి సంతృప్తికర జీవితం కనిపించట్లా. ఏదో రుణం తగ్గిపోతోంది, కొంచెం పర్వాలేదులే, ఏదో 4 రూపాయలు వచ్చాయి, ఈ అప్పు తీర్చుకున్నాం, ఇంకో 4 రూపాయలు ఏదో వచ్చింది, ఇంకోటి ఏదో ఆస్తి కొనుగోలు చేసుకున్నాం, ఇలాంటివి అయితే అడపాదడపా జరుగుతూ వెళ్తాయి. కానీ మిగతా అన్ని విషయాలలో అసంతృప్తి ఉండేదానికి అవకాశం కనిపిస్తోంది. ఈ అసంతృప్తిని జయించాలి అంటే యోగా చెయ్యాలి. లక్ష్మీ నరసింహస్వామికి వీళ్ళు పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే ఈ ఆర్థికపరమైన బాధలు, శత్రువుల బాధలు, రోగాల బాధలు, ఈ రుణాల బాధలు, ఇలాంటివన్నీ తీరడానికి కేతువు గారు 6వ స్థానంలో ఉంటున్నారు. 6వ స్థానంలో ఉండి ఇంతో అంతో ప్రయోజనాన్ని ఇస్తున్నారు. కానీ ఈ మిగతా గ్రహాల యొక్క బలాలు లేకపోవడం వల్ల అది సరిపోవట్లే. ఆయన ఇచ్చే ఫలితం అంత పూర్తిగా మనకి పూర్తి సంతృప్తికరంగా ఉంటుందంటే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏ దేవతని ఏ దేవుణ్ణి ఆరాధించుకోవాలి అంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించినట్టయితే వీళ్ళ బాధలన్నీ పటాపంచలైపోతాయండి. పంచమ స్థానంలోకి గురువుగారు వచ్చినప్పుడు కాస్త ఊపిరాడినట్టుగా ఉంటుంది. అనేక రకాలుగా స్థిమితం కలగడము, సంతానం వృద్ధి జరగడము, సంతానం చాలా బాగా సంతృప్తికరంగా వ్యవహరించడము, వీళ్ళు కూడా మంత్రోపాసన చేస్తూ ఉన్నట్టయితే సిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధి బాగా మంచిగా జరగడము, పూర్వజన్మ పుణ్యం, ఏదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం బాగుందండి, అందుకని ఈ గండం గట్టెక్కారు మీరు అని అంటారు. అలాంటి మంచి జరగడానికి అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి అక్టోబర్ 31 తరువాత సింహరాశిలోకి గురువుగారు వెళ్ళినప్పుడు రుణాలు పెరుగుతాయి. అక్కడ పరస్పర విభిన్నమైనటువంటి 2 గ్రహాల కలయిక 6వ స్థానంలో జరుగుతుంది. ఈ రోగాలు, నొప్పులు, బాధలు ఇలాంటివి రావడం కొంత అలాంటివి వస్తూ ఉంటాయి, కొన్ని రకాలుగా తగ్గుతూ ఉంటాయి. పరస్పర విభిన్నం అన్నమాట. వస్తుంది, తగ్గుతుంది, లేదా కాస్త తగ్గింది అనుకుంటే మళ్ళీ వస్తుంది. అలాగా ఆ 2 రకాల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ శరీరానికి సంబంధించి అనారోగ్యం అనేదానికి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలప్పుడు ఆ వ్యయ ప్రయాసాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 10 రూపాయలు ఖర్చు అవుతుంది అన్న చోట 1000 రూపాయలు ఖర్చు అవ్వచ్చు. అంత ఎక్కువ ధనం ఖర్చు అయ్యే అవకాశము, ఏదైనా దెబ్బలు తగిలే అవకాశము, ఎత్తు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దగ్గర నుంచి జారి పడే అవకాశము, ఇలాంటివన్నీ ఏ విషయంలో అయినా వివాహాది శుభకార్యాలు కుదురుతాయా, ఆలస్యం అవుతాయి. ప్రయాణాలు చేస్తారా, అందులో కొన్ని ఆటంకాలు ఉంటాయి.
అలాగే ఏదైనా ఉద్యోగ జీవితంలో మనకి సంతృప్తిగా ఉందా అనుకుంటే అక్కడ ఏవో కొన్ని ఆటంకాలు కనిపిస్తాయి, ఉద్యోగం వదిలేయాల్సిన పరిస్థితి అయినా ఉంటుంది, లేదా ఉద్యోగంలో ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుంది, చాకిరీ పెరుగుతుంది, అవమానం పెరుగుతుంది, అపనిందలు పెరుగుతాయి. ఇలాంటివి చాలా వరకు ఉండడానికే అవకాశం ఉంది. హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది. లక్ష్మీ నరసింహస్వామి పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఈ రాహుకేతు జపాలు చేయించుకోవడం, లేదా పూజ చేయించుకోవడం, లేదా హోమం చేయించుకుంటే అన్నీ వస్తాయి కాబట్టి పర్వాలేదు. ప్రతినిత్యము ఈ స్తోత్ర పారాయణాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. ఇలా హనుమాన్ చాలీస చదవడము, శివారాధన చేయడము, ఏ పరిహారం కుదిరితే ఆ పరిహారం చేసుకోండి. ఒకవేళ కొన్నాళ్ళు ఒకటి చేసుకుందామన్నా భగవంతుడి మీద గురి పెట్టుకొని కొన్నాళ్ళు ఒకటి అలా అయినా చేసుకోవచ్చు. మనకి ఈ దేవుడు చేయడు ఆ దేవుడు చేయడు అనే భావన ఉండకూడదు. మనకి ఏ భగవంతుడైనా మన అన్ని రకాల ప్రాబ్లమ్స్ని చక్కగా సాల్వ్ చేస్తాడు. భగవంతుడి విషయంలో ఎక్కడ తప్పు ఉండదు. మన భక్తి విషయంలోనే ఈ దేవుడి మీద నమ్మకం లేక ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళడమా అనే లాంటి ఆలోచనలు చేయొద్దు. మన మనసుకి ఈ దేవుడు ఇష్టం ఆ దేవుడు ఇష్టం, కొన్నాళ్ళు ఇది కొన్నాళ్ళు అది, ఈ రెండు రకాలుగాను స్తోత్ర పారాయణాలు చేసుకుంటున్నాము అనే భావనతో ఉండి చేసుకోవాలండి. ఈ సంవత్సరం పొడుగుతా ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ రుణభారాలని తగ్గించుకునే ఏర్పాటు చేసుకోవాలి. ఈ రెండు విషయాల్లోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన పరిహారాల గురించి ఎంతో చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.